తిరుపతిలో గోవిందరాజస్వామి వారి సన్నిధానాన్ని చూస్తే గోవిందరాజస్వామి వారి సన్నిధానానికి ఎదురుగుండా హనుమ నిలబడి ఉంటారు. హనుమ దేవాలయం ఉంటుంది. మొదట క్షేత్రపాలకుని యొక్క అనుమతి తీసుకోవాలి. అప్పుడు కానీ ఆ దర్శనానికి పూర్ణత్వం ఉండదు. పెళ్లి ముందు క్షేత్రపాలకుడిని అడగాలి, స్వామి మేము లోపలికి వెడతాం, దర్శనానికి అనుమతినివ్వండి అని వారిని వేడుకోవాలి. వారు వెళ్ళమని అనుమతినిస్తారు. అనుమతినిచ్చిన తరువాత దేవాలయం దగ్గరికి వస్తాం. వస్తే ద్వారపాలకులు ఉంటారు. వాళ్ళు ఆ దారికి అటు ఇటు నిలబడి ఉంటారు. వాళ్ళ యొక్క అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకుంటే వాళ్ళు సరే లోపలికి వెళ్ళు అని అనుమతినిస్తే అప్పుడు గడప దాటాలి. ఆ గడప భగవద్ దర్శనాన్ని అపేక్షించి భాగవతుల యొక్క పద రజస్సు మా తల మీద పడితే చాలని కోరుకున్నటువంటి మహాభక్తులు భగవంతుడి దేవాలయాల్లో గడపలయ్యి ఉంటారు, గోడలయ్యి ఉంటారు. అందుకని దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు వంగి ద్వార గడపకి నమస్కారం చేసి లోపలికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ధ్వజస్తంభానికి నమస్కరించాలి. అది వేదము యొక్క ప్రమాణాన్ని చెప్తుంది. ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తే వేదము యొక్క ప్రమాణమును అంగీకరించినట్లు. ఆ వేదము యొక్క ప్రమాణమును అంగీకరించకపోతే దేవాలయం లోపలికి వెళ్ళేటటువంటి అర్హత లేదు. అందుకని ధ్వజస్తంభానికి నమస్కరించాలి. ఈ పాశురాన్ని ప్రారంభం చేస్తూ అమ్మవారు మొట్టమొదట అక్కడ ఉండేటటువంటి భవన పాలకుణ్ణి పిలుస్తోంది. ఆయనకి ఒక పేరు లేదు. పేరు లేకుండా ఆ నందగోపుని యొక్క భవనమును కావలి కాస్తున్నటువంటి వారిని, ఆ భవనమును కావలి కాయువాడా, మా అందరికీ నాయకుడైనటువంటి నందుని యొక్క భవనాన్ని. అందరికీ నాయకుడైనటువంటి నందుడు అనడంలో ఒక రహస్యం ఉంది. అందులో నందుడు అన్న మాటకే నందయతి ఇతి నందః అంటే ఎవరు ఆనందమునిస్తాడో ఆయనకి నందుడని పేరు. ఆ ఆనందమునిచ్చేటటువంటి స్వరూపం ఒక్క గురువు మాత్రమే ఇస్తాడు. ఎందుచేత అంటే అసలు రహస్యం ఏమిటంటే అసలు స్వయంగా మన స్వరూపం ఆనందం ఇక్కడే ఉంటుంది. ఆనందం ఎక్కడో ఉండదు. కానీ దీన్ని అవిద్య అనేటటువంటిది మరుగుపరుస్తూ ఉంటుంది ఆ పైన కమ్ముకుని. అదిగో దాన్ని తొలగిస్తాడు. ఆ అజ్ఞానాన్ని తొలగిస్తాడు గురువు. తొలగించగానే జ్ఞానముతో ఆ ఆనందమును పొందుతాడు. ఆ ఆనందమునిచ్చేటటువంటి స్వరూపమైనటువంటి గురువు ఎప్పటికీ ఆయనే నాయకుడు. అన్యులు నాయకులు కారు. ఎందుచేతనంటే మిగిలినటువంటి వాళ్ళని ఎవరెవరిని మనకి నాయకులని పిలుచుకున్నప్పటికీ, నాయకులంటే బాహ్య ప్రపంచంలో మళ్ళీ ఏదో రాజకీయాలు అవనుకోకండి. నాయకులంటే ది లీడర్ హీ హూ లీడ్స్ అని, అంటే తనని ఆశ్రయించినటువంటి వాళ్ళని నడిపించేటటువంటి వాడు అని. ఇతరులందరూ నడిపించినట్లు కనపడుతుంది. కానీ చిత్రం ఏమిటంటే మనుష్య జీవితంలో ఇది మారిపోతుంది. ఎందుచేత అంటే తల్లి కడుపులోంచి బయటికి వచ్చిన తరువాత తనని నడిపించేది అన్న విశ్వాసం మొట్టమొదట అమ్మ మీద ఉంటుంది. తాను ఏడిస్తే అమ్మ వచ్చి పాలిస్తుంది, తాను ఏడిస్తే అమ్మ వచ్చి అన్నం పెడుతుంది, తాను ఏడిస్తే అమ్మ వచ్చి ఎత్తుకుంటుంది, తాను ఏడిస్తే తనకు ప్రమాదం వచ్చిందని పరిగెత్తుకొస్తుంది. అందుచేత అమ్మయే నాకు రక్షకురాలు అని ముందు నమ్ముతాడు. కొంతకాలం అయిన తర్వాత అమ్మ అంటుంది, నీకు నాకు కూడా రక్షకుడు తండ్రి అని తండ్రిని చూపిస్తుంది. కొంతకాలం అయిన తర్వాత ఈ నాయకత్వ బాధ్యతలు తీసుకెళ్లి తండ్రి చేతిలో పెడతాడు. పెట్టి నాన్నగారు రక్షకుడు అని విశ్వసిస్తాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత తండ్రి గారు గతించడమో లేక తండ్రి గారు ఉన్నప్పటికీ తనకి వివాహం అయిన తర్వాత నా జీవితం ఈమెతో ముడివేసుకుని ఉన్నది అని వేరొక స్త్రీని ఆవిడ చెప్పినటువంటి మాట వినడం మొదలు పెడతాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు కొడుకు పుడతాడు. వాడి యందు ప్రేమతో ఆ పుత్ర పాశంతో వాడి చేతుల్లో పెడతాడు నాయకత్వాన్ని. ఇవి మారుతుంటాయి. కానీ ఎప్పటికీ అందరికీ నాయకుడైన వాడు మాత్రం నిజమునకు గురువు ఒక్కడే. ఎందుకనంటే మిగిలినవన్నీ దేహ సంబంధాలు, గురువుది ఆత్మ సంబంధం. ఆ గురువుకి శరీరంతో సంబంధం కాదు, ఆత్మని ఉద్దీపింపచేస్తాడు, ఉజ్జీవింపచేస్తాడు. ఇది దేన్ని పొందాలో దాన్ని పొందేటట్టు చేస్తాడు. అందుకని గురువుతోటి సంబంధం కలగడం చాలా అదృష్టహేతు. చిత్రం ఏమిటంటే ఈ గురువుతోటి సంబంధం మీకు మిగిలిన ఏ ఉపాధికి లేదు. 84 లక్షల జన్మలు ఎత్తితే చిట్ట చివర మనుష్య జన్మ. అంతకుముందు రాయి దగ్గర మొదలుపెట్టి ఎన్నో ఉపాధులు మారాలి. మారి మారి దీనిలోకి వస్తాడు. అందుకే శంకరాచార్యులు వారు అంటారు, ప్రపంచంలో 3 దుర్లభం రా, నువ్వు కోరుకున్న కోరికలు కావు దుర్లభాలు, 3. ఒకటి మనుష్యత్వం. అసలు ఈ మనుష్యుని యొక్క ఉపాధిని పొందడానికి ఇంతకు ముందు ఎన్ని లక్షల జన్మలు ఎన్ని కోట్ల మార్లు తిరిగాము మనం. రెండవది ముముక్షత్వం.
ఏమంటే ఇంకా మళ్ళీ నేను హీనమైన ఉపాధులలోకి కాని లేదా మనుష్య ఉపాధిలోకి కాని రావలసిన అవసరము లేకుండా ఉండడానికి ఏమి చెయ్యాలనేటటువంటి తాపత్రయం లోపల మొదలవడం ముముక్షత్వం. ఇది దుర్లభం. అసలు ఈ కోరిక రాదు. ఎందుచేతనంటే ఈ కవాటం తీయడం దగ్గర చెప్తారు, అందరూ తలుపు బయట నించునే వాళ్ళే, తలుపు తీసి లోపలికి వెళ్లే వాళ్ళు కొన్ని కోట్ల మందిలో ఒక్కళ్ళు ఉంటారు. అందుచేత ఇదిగో ఇలా బయట ఉండిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ, అందుకని ముముక్షత్వం ఉండదు. మూడవది మహాపురుష సమాశ్రయణం. ఒకవేళ అటువంటి కోరిక కలిగినప్పటికీ ఆ దారిలో తీసుకెళ్లి చెయ్యి పట్టుకుని నడిపించి ఆ తలుపులు తెరిచి పరమాత్మ దర్శనం చేయించగలిగినటువంటి సమర్థుడైన గురువు దొరకడు. ఈ మూడే దుర్లభం అన్నారు. ఇవాళ అటువంటి గురువు గురించి మాట్లాడుతోంది అమ్మవారు. అందుచేత ఆ నందుడంటే సాక్షాత్తుగా గురువు. ఈయన సర్వకాలములయందు అందరికీ నాయకుడు. ఈ గురువు ఈయన చేసినటువంటి మాటకి, ఈయన చేసిన శాసనానికి భగవానుడు కూడా ఔదలదాలుస్తాడేమో అనిపిస్తుంది. ఇది ఒక్క ఆర్ష సాంప్రదాయంలోదే ఈ గొప్పతనం. ఎందుచేతనంటే భగవంతుడు ఎంత ప్రధానమో అంతకన్నా ఎక్కువ ప్రధానం గురువు. అసలు ఆ గురువు లేకపోతే భగవంతుని యొక్క ఆస్తిత్వమే తెలియదు. ఆ గురువు తాను అనుభవించి పునఃపునః చాలా స్వాంతన వాచనములతో చక్కటి మాటలతో భగవంతుడి దగ్గరికి తీసుకెడతాడు. ఆ తీసుకువెళ్లి దర్శనం చేయించడంలో, ఆ ఆభిముఖ్యం కల్పించడంలో ఉంది అందమంతా. ఇది అందుకే ఆర్ష సాంప్రదాయంలో ఆఖరికి భౌతికంగా అనుభవించేటటువంటి ఐశ్వర్యం దగ్గర నుంచి మోక్షం వరకు అన్ని గురువు యొక్క కటాక్షముగానే భావిస్తారు. ఏది ప్రారంభించనివ్వండి, గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. ఆ గురువు బ్రహ్మ, ఆ గురువు విష్ణువు, ఆ గురువు శివుడు, ఆ గురువు పరబ్రహ్మ. ఆ గురువుని మించిన వాడు లేడు. న గురోరధికం న గురోరధికం న గురోరధికం ఇది శివశాసనతః. ఆ గురువుని మించిన వాడు లేడు. అందుకని ఇవాళ అమ్మవారు అంటుంది, అందరికీ నాయకుడైనటువంటి ఆ నందుడున్నాడే, ఆ నందుడి యొక్క భవనమును కాపాడుతున్నవాడా. ఇందులో అనేకమైనటువంటి అనేక రకమైనటువంటి ఉపాసనల్ని, రహస్యాల్ని ఆవిడ చొప్పించింది ఆ మాటలో. ఒకటి, అటువంటి ఆనంద స్వరూపాన్ని ఇచ్చేటటువంటి గురువుని చేరుకోవడానికి ముందు చెయ్యవలసినటువంటి మార్గాన్ని చూపిస్తోంది. ఆ భవనమును కాపలా కాసేటటువంటి వాణ్ణి లొంగ తీసుకుంటే తప్ప, లేదా ఆయన యొక్క అనుగ్రహం ఉంటే తప్ప లొంగ తీసుకోవడం అన్న మాట కూడా కుదరదు. అది శత్రుత్వ భావనతో మాట్లాడే మాట. ఆయన యొక్క అనుగ్రహం ప్రసరిస్తే తప్ప లోపల ఉన్నటువంటి నందుడి దర్శనం అవ్వదు. నందుడి దర్శనం అయితే తప్ప యశోద దర్శనం అవ్వదు. యశోద దర్శనం అయితే తప్ప కృష్ణ దర్శనం అవ్వదు. అందుకని ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అందుకని ఇవాళ ముందు ఆ భవనమునకు కాపలాదారిని అమ్మవారు అనుగ్రహం వేడుకుంటోంది. ఈ భవనమునకు కాపలాదారు అక్కడుండడం కాదు, ఇక్కడ కూడా ఉంటాడు. ఎందుకంటే ఆనంద స్వరూపం ఇక్కడే ఉంటే ఇది ఈ భవనంలో ఉంది. ఈ భవనం అంటే ఈ శరీరమే ఒక భవనం. ఈ భవనం అనేటటువంటి శరీరమునకు ఒక కాపలాదారు ఉంటాడు. ఈ కాపలాదారు ఎప్పుడూ బయటికిలో కాపలాదారు అనేటటువంటి వాడిని ఒకడిని పెడితే వాడు ఎక్కడ కూర్చుంటాడండి? ఇంట్లోకి వెళ్లి బెడ్రూమ్ లో కూర్చోడు కదా కాపలాదారు. కాపలాదారు అంటే చాలా అసౌకర్యమైనటువంటి స్థితిలో ఆయన ఉంటాడు. యజమాని చాలా సౌకర్యమైనటువంటి స్థితిలో ఉంటాడు. అంతే కదా, ఇంటికి పెద్ద బంగళా కట్టుకున్నాడు. సెక్యూరిటీ గార్డు కూడా అయ్యో పాపం నువ్వేమిటో ఎండలో ఎండిపోవడం వానక వాడిపోవడం అలా కుదరదులే, నీకు కూడా మంచి ఏసీ రూమ్ కట్టిస్తానని కట్టించరు. సెక్యూరిటీ గార్డ్ అంటే ఓ చిన్న వుడెన్ బంకర్ లో నించుంటాడు బయట. ఆయన ఎంత ఆ బయట ఆయన నిలబడి ఉండడమే లోపల ఉండేటటువంటి వాడికి రక్షణ హేతువు. ఆయన అనుగ్రహం ఉంటే మీరు ఆ ప్రాసాదము లోపలికి వెళ్ళగలరు. ఇది బాహ్యమునందు. ఆంతరమునందుట ఈ భవనమునకు కాపలాదారు ప్రాణం. ఈ ప్రాణము ఊపిరి రూపంలో తిరుగుతూ ఉంటుంది, పైకి లోపలికి పైకి లోపలికి. అందుకనే మీకు ఇతర రకములైనటువంటి వ్యాసంగములు చేసేటప్పుడు ప్రాణాయామం ఉండదు. కానీ భగవంతుడి దగ్గర కూర్చోగానే, పూజకి కూర్చోగానే మొట్టమొదట చేసేది ఏమిటి అంటే భగవన్నామంతో ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికములనేటటువంటి తాపములను చల్లార్చుకొని ఆ ముక్కు ఎడమ ముక్కు మూసి కుడి ముక్కులోంచి, కుడి ముక్కు మూసి ఎడమ ముక్కులోంచి ఆ ఊపిరి పీల్చి విడిచిపెట్టి ప్రాణాయామం చేస్తారు. ఈ ప్రాణము మీద మనస్సు ఆధారపడుతుంది. ఎందుకంటే వాయుచలనం మీదనే మనస్సు ఉంటుంది. ఆ మనస్సుని నిగ్రహించడానికి ప్రాణం ఆధారం. అందుకని ముందు వాయుచలనాన్ని నిగ్రహిస్తారు.
అందుకే ఓం భూ ఓం భువ ఓం శుభ ఓం మహ అంటూ ఆ ఊపిరిని ప్రాణాయామం చేయండి అంటారు. ఇప్పుడు ప్రాణాయామం అంటే ముక్కు పట్టుకోవడంతో సరి. అందులో ఒకసారి ముక్కు పట్టుకోండి అంటారు, ముక్కు పట్టుకుని వదిలేస్తాం మనం. మన ముక్కు మనం పట్టుకుంటే అంతే ప్రయోజనం, పక్కవాడి ముక్కు పట్టుకోకుండా. అందుకని ఆ ముక్కు పట్టుకోవడంతో అయిపోతోంది. కానీ అసలు ప్రాణాయామం చేస్తే ఆ ఊపిరి మీద ఆధారపడి లోపల ఉండేటటువంటి మనస్సు నిగ్రహింపబడుతుంది. ఆ మనస్సు నిగ్రహించబడితే తప్ప అది చించలం కదులుతూ ఉంటుంది. అది నిలకడగా నిలబడాలి. అది నిలబడడంలో ఉంది ప్రయోజనం అంతా అసలు. అందుకని కవాటం దగ్గరికి వెళ్ళేటప్పటికి దాని గురించి మాట్లాడతారు. అందుకని ప్రాణాయామం చేసి ముందు ప్రాణవాయువుని లొంగదీయడం కాదు. కాదు లోపల ఉండేటటువంటి నందుణ్ణి పొందాలంటే ముందు భక్తుల పాదాలు పట్టుకోవాలి. తిన్నగా గురువుని చేరుకోవడం కష్టం. కష్టం ఇన్ ది సెన్స్ గురువు పాదములు పట్టుకోవడం కష్టమని కాదు. మనుష్య జీవితంలో అసలు గురువు యొక్క పాదములు పట్టుకోవాలి అన్న ఆలోచన రావడానికి పెద్ద ప్రయోజనం ఎక్కడ జరుగుతుందంటే అసలు భక్తుడైన వాడొకడు మిత్రుడిగా దొరకడం. అప్పటి వరకు అసలు భగవంతుడు ఉన్నాడని కానీ, వాడి పట్ల భక్తితో చూడాలని కానీ, వాడికో నమస్కారం చెయ్యాలని కానీ అనిపించదు. అనిపించక లోపల విశేషమైనటువంటి అహంకారం ప్రబలి ఉంటుంది, నా అంత వాణ్ణి నేనని. ఇది ఎప్పుడు విరిగిపోతుందంటే ఇది ఆ భక్తుడైనటువంటి వాడొకడు మిత్రుడిగా దొరుకుతాడు. ఆ దొరకడంలో ఉంది రహస్యం. అసలు భగవానుడు ఎవరినైనా ఉద్ధరించాలి అని అనుకుంటే బహుశः ఆ భక్తుడైన వాడితో ముందు స్నేహాన్ని ఇస్తాడు. ఆ స్నేహం ఇవ్వడం జీవితంలో ఒక పెద్ద ప్రధానమైన మలుపు. ఎందుచేత అంటే మీకు బయట ఉండేటటువంటి వాళ్ళందరి ప్రయోజనం దీన్ని కాపాడడం, దీన్ని మార్చడం, దీనికి వచ్చిన రోగాన్ని తగ్గించడం, దీన్ని నిలబెట్టే ప్రయత్నం చెయ్యడం. భక్తుడైన మిత్రుడొక్కడే మనస్సును నిగ్రహిస్తాడు. ఆయన ఒక్కడే మనస్సుని మారుస్తాడు. ఇంకా అన్యులెవ్వరూ కూడా ఆ మనస్సుని భగవంతుడి వైపుకి తిప్పలేరు. భక్తుడి లక్షణం ఏమిటి? భక్తుడు అంటే భక్తి కలిగి ఉన్నవాడు. ఎందుకు భక్తి కలిగి ఉండాలి? భక్తి భగవంతుడి పట్ల భక్తిగా ఉండవలసిన అవసరం ఏమిటి అసలు అంటే ఆయనకి తెలుసు. ఆ భక్తుడనేటటువంటి వాడికి అంత భక్తి ఎందుకంటే వాడే ఇక్కడున్నాడు, వాడు ఊపిరి తీస్తున్నాడు, తిన్నది జీర్ణం చేస్తున్నాడు, లోపల శక్తిగా మారుస్తున్నాడు, వాడు ఉండబట్టి దీనికి గౌరవం వచ్చింది, వాడు సంతానాన్ని ఇచ్చాడు, వాడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, వాడు అన్ని దీనిలో ఉండి వాడు చేయిస్తున్నాడు. వాడు బయటికి వెళ్ళిపోతే ఇది శవం తప్ప ఇంకొకటి కాదు అని తెలుసుకుని ఉంటాడు. కనుక ఈ లోపల దాన్ని దర్శించకపోయినా ఈ లోపలది కరకరణాదులతో ఇక్కడ నిలబడిందని తెలుసుకుని వెళ్లి నమస్కారం చేస్తాడు. భక్తి భావనతో ఉంటాడు. తాను ఏమి చేసినా ఆయన ప్రసాదముగా తీసుకుంటాడు. ఈ ప్రసాద భావన అనేటటువంటిది అక్కడి నుంచి వచ్చింది. అందుకని ఆ కృతజ్ఞత సర్వకాలములయందు ఆయన్ని తలుచుకుంటూ ఉండడం, ఏది చేస్తున్నా మహానుభావుడు ఆయన చేయిస్తున్నాడనేటటువంటి భావన. అటువంటి వాడితో మైత్రి కలిగిందనుకోండి, కలిగితే ఏమవుతుందంటే భక్తి కలుగుతుంది. ఆ భక్తి కలిగితే అది పెద్ద మార్పు జీవితంలో. అయితే కేవల భక్తి అన్ని వేళలా పూర్ణ ప్రయోజనాన్ని ఇవ్వదు. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకని ఆ భక్తి భగవద్దత్తముగా వచ్చినా భాగవతులతో కలిసి వచ్చినా దానికి పూర్ణత్వం మాత్రం ఎప్పుడు గురువు వల్లే జరుగుతుంది. అందుకే భగవంతుడు ఎంత భక్తుల్ని కూడా ఒకసారి గురువు వైపుకు పంపిస్తాడు. ఆ గురువు దగ్గరికి వెళ్ళకపోతే ఎప్పుడూ పూర్ణత్వం రాదు. దీనికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అసలు ఆ భక్తి అన్నది ఎలా వస్తుంది? ఇంత భక్తుణ్ణి అని అనుకోవడం కూడా అహంకారమే. భక్తిని విడిచిపెట్టి నా అంతవాణ్ణి నేను అనుకోవడం ఎంత అహంకారమో, నేను మహాభక్తుణ్ణి అనుకోవడం కూడా అంతే అహంకారం. ఆ అహంకారం విరిగిపోయేది కూడా మళ్ళీ భక్తుల వల్లే విరిగిపోతుంది. అది ఎలా విరిగిపోతుంది? మీకు ఒక్క చిన్న సందర్భాన్ని చూపిస్తాను. పూర్వకాలంలో నామదేవుల వారిని ఉండేవారు. వారికి చిన్నతనం నుంచి ఒక అదృష్టం కలిసి వచ్చింది. ఏమిటి అంటే రోజు పాండురంగడి దగ్గరికి వెళ్లి ఆ తీసుకొచ్చినటువంటి పదార్థాన్ని నివేదన చేసేవారు. వారు తండ్రి గారు చెప్పారు, వెళ్ళి ఇది నివేదన చేయరా, పాండురంగడు తీసుకుంటాడని. నిజంగా పాండురంగడు తింటాడు అనుకున్నారు ఆయన. అంతే విశ్వాసం. భక్తి అంటే కేవల విశ్వాసము అంతే. అందుకే ఏది చెప్పినా చెట్ట చివర అంటారు, విశ్వాసం లేని వాళ్ళకి దీన్ని చెప్పకండి అంటారు. ఎందుచేత అది విశ్వాసానికి సంబంధించిన విషయం. పట్టుకెళ్లి పెట్టాడు తండ్రి గారు, పాండురంగడు తింటాడన్నారు. తినలేదు. నైవేద్యం పెడితే మా నాన్నగారు చెప్పారు ఇవాళ తింటలేదు, నా వల్ల ఏ అపచారం జరిగిందో అని పాండురంగడి పాదములు పట్టుకుని శిరస్సు కొట్టేసుకుంటున్నాడు. అయ్యయ్యో నా కోసం ఇంతార్తి పొందుతున్నాడని పిలిచేవాడు ఉంటే పలకడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఆ భక్తి అవసరం. ఆ పిల్లవాడిని చూశాడు, పరుగు పరుగునొచ్చి అక్కడ పెట్టిన చక్కెర పొంగల్ తిన్నాడే.
రోజు పదార్థం పట్టుకొచ్చేవాడు, రా తిననేవాడు. మరి ఆయన విశ్వాసం అటువంటిది అందుకుని రోజు వచ్చి పాండురంగడు తెచ్చిన పదార్థం తినేవాడు, కబుర్లు చెప్పేవాడు, ఈయన వెళ్ళిపోతుండేవాడు. పాండురంగడు అనుకున్నాడు, ఆయన దృష్టిలో, నామదేవుల వారి దృష్టిలో భగవానుడంటే గుళ్ళో ఉన్న పాండురంగడు. ఆయన చెయ్యవలసింది పాండురంగడికి పట్టుకెళ్లి చక్ర పొంగలి పెట్టడం అంతే. అదే స్థాయిలో ఉన్నాడు. భక్తి కాదా? భక్తే. ఫలితాన్ని పొందట్లేదా? పొందుతున్నాడు. కానీ ఇది పూర్ణత్వం కాదు, దీనికి పూర్ణత్వం రావాలి, అందుకని మార్చాలనుకున్నాడు. ఇక్కడ భక్తులతో కలయిక వల్ల వచ్చేటటువంటి లాభం. జ్ఞానదేవుల వారు వచ్చారు. రావో అలా వెళ్ళొద్దాం, 4 ఊళ్ళు వెళ్ళి చూసొద్దాం, క్షేత్ర పర్యటన చేద్దామన్నారు. ఆయన అన్నాడు, నేను పాండురంగడిని విడిచిపెట్టి రాలేను, నేను వెళ్ళిపోతే పాండురంగడికి చక్ర పొంగలి పెట్టేవాళ్ళు ఎవరు, నేను రానన్నాడు. అలా కాదులేవో, నీ పాండురంగడి సంగతి నీకేం బెంగలేదు, ఆయనకి పెట్టేవాళ్ళు ఉన్నారు, రా నాతో అని చెప్పి మొత్తం మీద ఈయన పాండురంగడి దగ్గరికి వెళ్ళాడు, అనుమతి తీసుకున్నాడు, బయలుదేరాడు. వెళ్ళారు ఇద్దరు. వెడితే ఒకనాడు గోరాకుంభారని నిన్నటి రోజున విజ్ఞాపన చేసినటువంటి వారి ఇంటికి వెళ్ళారు భోజనానికి. వెడితే ఆయన వీళ్ళందరూ పంక్తి భోజనానికి కూర్చున్నాక జ్ఞానదేవుల వారు అన్నారు, అబ్బాయి నీ దగ్గర చెక్క దిమ్మెట ఒకటి ఉంది కదా, అది పెట్టి కొట్టి తలల మీద ఇందులో ఏ కుండ బాగా కాలిందో చెప్పమన్నారంటే దేనికి బాగా జ్ఞానం ఉందో చెప్పమన్నారు. ఆయన చెక్క సాధనాన్ని పట్టుకొచ్చి ఒక్కొక్క తల మీద కొట్టి, అబ్బే ఇది పచ్చి కుండ అంటున్నారు. ఇంకో దాని మీద కొట్టి ఇది సగం కాలిన కుండ అంటున్నారు. నామదేవుల వారి దగ్గరికి వచ్చి అది పైకెత్తారు. ఎత్తితే ఆయన అన్నారు, నా తల మీద కూడా కొట్టడమే, నేను రోజు పాండురంగడికి చక్కెర పొంగలి పెట్టేవాడిని అన్నారు. జ్ఞానదేవుల వారు అన్నారు, పంక్తిలో వరవక్షం తప్పయ్యా, ఓ దెబ్బ నీ మీద కూడా పడిని పూర్తిగా కాలిన కుండ అంటాడు, వచ్చిన నష్టమే ఉంది అన్నారు. అయితే కొట్టన్నారు. ఆయన దెబ్బ కొట్టి, అబ్బే ఇది సగం కాలిన కుండ అన్నాడు. అంటే నామదేవుల వారికి చాలా బాధ కలిగింది. దేవుడు రోజు నేను పెట్టిన చక్కెర పొంగలి పాండురంగడు తింటాడు, నా తల మీద కొట్టి సగం కాలిన కుండ అన్నాడు. ఈయన చెప్పింది తప్పు, నేను వెళ్ళి పాండురంగడిని అడుగుతానని వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళి స్వామివారి దేవాలయానికి వెళ్ళి నివేదన చేశారు. స్వామి వచ్చారు, కూర్చున్నారు, చక్కెర పొంగలి తిన్నారు. తిన్న తర్వాత, ఏం స్వామి, నా తల మీద కొట్టి నా గోరాకుంభార్ సగం కాలిన కుండ అన్నాడు. ఏమనుకోపోయి నిజమే మరి అన్నారు. అదేమిటి స్వామి అంత మాట అన్నారన్నారు. అవునంతే, ఇది సగం కాలిన కుండే, నీ దృష్టిలో ఈ దేవాలయంలోనే ఉన్నాడు పాండురంగడు, అంతటా పాండురంగడు ఉన్నాడని నీకు తెలియలేదు కదా. అందుకని ఇది తెలియాలంటే నువ్వు ఒక్కసారి గురువుల యొక్క పాదం పట్టుకోవాలి. గురువు పాదం పట్టుకోవడానికి మధ్యలోకి భక్తుల్ని తీసుకొచ్చారు. తీసుకొస్తే తప్ప ఈ మార్పు రాలేదు. అప్పుడు ఎవరి పాదములు పట్టమంటావని అడిగారు. ఊరి బయట శివాలయంలో పడుకుని ఉన్నాడయా ఒక ఆయన, విశోభాకేశ్వరుడని, ఆయన దగ్గరికి వెళ్ళన్నారు. వెళ్ళారు పాపం. ఆయన వెళ్ళేటప్పటికి ఆయన దేవాలయంలో పడుకుని శివలింగం మీద కాళ్లు పెట్టి పడుకుని ఉన్నాడు. మహాప్రభు గొప్పవాడిని చూపించాడురా నాకని దిగిపోతున్నాడు. నాయన వెళ్ళిపోతానే లోపలికి రమ్మన్నారు. ఆయన వెళ్ళారు. ఏం స్వామి, ప్రపంచంలో చోటే లేదా శివలింగం మీద కాళ్ళెట్టి పడుకున్నావు అన్నాడు. పోన్లేవయ్యా, పెద్దవాడిని తప్పు చేశాను, నువ్వు తీసి శివలింగాన్ని లేని చోట నా కాళ్ళు పెట్టు అన్నారు. ఆ కాళ్ళు తీసి ఎక్కడ పెడితే అక్కడ శివలింగం పుడుతోంది. శివలింగం లేని చోటుని చూపించలేకపోయాడు ఆయన. చూపించలేకపోతే అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పు. సరే శివుడనండి, పాండురంగడనండి, భగవానుడు లేనటువంటి చోటునో దాన్ని చూపించు నువ్వు నాకు. ఎక్కడ లేడు భగవానుడు, అంతటా ఉన్నాడన్నారు. అది మొదలు ఏ స్థితికి వెళ్లారో తెలుసా అండి నామదేవుల వారు. తర్వాత నామదేవుల వారు వస్తున్నారని ఒక ఊళ్ళో పంక్తి భోజనం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేస్తే నామదేవుల వారు కూర్చునేటటువంటి విస్తరి కదా అని కొంచెం బాగా వడ్డించారు ఆ విస్తట్లో. ఆయన భగవన్నామని చెప్పుకుంటూ విస్తర దగ్గరికి వస్తున్నారు. అప్పుడే ఎక్కడి నుంచో ఒక్కొక్కటి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ విస్తట్లో ఉన్న గారి పట్టుకు పరిగెత్తింది. అందరూ కుక్కని కొట్టడానికి కర్ర పట్టుకు పరిగెత్తారు. నామదేవుల వారు ఒక్కరు నీతి జాడి పట్టుకు పరిగెత్తారు. పాండురంగా గారె గట్టిగా ఉంటుంది, ఆగు నెయ్యి వేస్తానని. ఒక్క నామదేవులకి పాండురంగడు కనపడ్డాడు, మిగిలిన వాళ్ళకి కుక్కే కనపడింది. చేత ఆ భక్తి అటువంటి జ్ఞానస్థితికి చేరడానికి, ఆ పూర్ణత్వాన్ని పొందడానికి ముందు భక్తుల యొక్క పాదములు పట్టాలి. పడితే ఆ భక్తులతోడి కలయిక, వాళ్లతో కలిసి ఉండడం అన్నింటికన్నా పరమ ప్రయోజనం. అసలు ఏం అక్కర్లేదు, ఆ సత్సంగం చాలు. అందుకే అన్నింటికన్నా మేము ఫలానా సత్సంగంలో మెంబర్లం అండి అంటారు. ఏదో ఒక నామం, ఏదో ఒక సత్సంగం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు శంకరులు. అంత సత్సంగంతో మొదలు. ఒక భక్తుడైనటువంటి స్నేహితుడు దొరికితే ఆ ప్రభావం మారుస్తుంది జీవితాన్ని. అందుకని ఆ భక్తుల యొక్క పాదములు ముందు పట్టడం, నందుని యొక్క భవనమును కాపలా కాసేటటువంటి వారి పాదములు పట్టడం. పడితే ఎక్కడికి తీసుకెడతాడు? నందుడి యొక్క దర్శనం అవుతుంది.
ఎందుకు నందుడి దర్శనం అవ్వడం? నందుడి గొప్పతనం ఏమిటి అంటే, నందుడి గొప్పతనం ఎక్కడుందంటే కృష్ణుడు నందుడి దగ్గరికి చేరడంలో ఉంది. కృష్ణుడు పుట్టింది ఎక్కడ? మధురలో పుట్టాడు. మధురలో పుట్టినవాడు మధురలో పెరగకూడదా? పెరగలేదు, నందవ్రజంలో పెరిగాడు. కంసుడున్నంతసేపు కృష్ణుడున్నాడు. అందుకని యమునని దాటి నందవ్రజానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ నందవ్రజంలో పెరిగాడు ఆయన. సరే, ఆ దుష్ట సంహారం కూడా చెయ్యవలసినటువంటి అవసరం ఉంది, ఆ వరాన్ని తీర్చవలసినటువంటి ప్రయోజనం కూడా ఉంది కనుక అక్కడికి వెళ్ళారు. వెళ్ళి నందవ్రజంలో పెరిగారు. నందవ్రజంలో ఎవరుంటారు? కంసుడి దగ్గర చుట్టూ రాక్షసులు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కృష్ణుడిని సంహరించాలన్న కోరికే. ఎవరిని పిలవండి, పూతనని పిలవండి, బకాసురుడిని పిలవండి, జరాసంధుడిని పిలవండి, ఎవరిని పిలిచినా ఇదే మాట్లాడతారు, కృష్ణుడితో వైరం వాళ్ళకి. నందవ్రజంలో ఎవరిని పిలవండి, వాళ్ళందరికీ కృష్ణుడితోటి ప్రేమ. కృష్ణుడికి ఆపదలు వస్తున్నాయి, మనం ఈ నందవ్రజం వదిలిపెట్టి బృందావనానికి వెళ్ళిపోదాం అంటాడు ఉపనందుడు. కృష్ణుడికి ఆపద వస్తే ఆయనకి ఏమిటి బాధ అంటే, కృష్ణుడి బాధ వాళ్ళకి బాధ, కృష్ణుడి సుఖం వాళ్ళకి సుఖం, కృష్ణుడి క్షేమం వాళ్ళ క్షేమం. ఇటువంటి భక్తులు నందవ్రజంలో ఉంటారు. అందుకని నందుడంటే నంద గోపాలుడు అంటే, గో అంటే వేదములను పాలించి అంటే అనుభవించి ఆ బ్రహ్మము చేత తాను ఆనందమును పొందినటువంటి గురుస్వరూపమే నందగోపాలుడు. ఆ నందగోపుడి దగ్గరికి కృష్ణుడు చేరుతాడు. అందుకని ఆయనకి వశవర్తి అయి ఉంటాడు. ఆ గురువు ఎలా చెప్తే అలా నడుస్తూ ఉంటాడు. అందుకని భగవంతుణ్ణి గురువు తీసుకొచ్చి మనకు అందించగలడు. అందుకే గురువులు చేసినటువంటి ప్రయోజనాన్ని చెయ్యగలిగిన వాడు ఈ ప్రపంచంలో పుట్టలేడు. అందుకే అన్నింటికన్నా గొప్ప పురస్కారం ఎవరికో తెలుసా అండి? ఒక్క గురువుకి. ఏమిటో తెలుసా పురస్కారం? గురువుకి మీరు ఏమీ ఇవ్వలేరు అంది శాస్త్రం. ఎందుచేతనంటే ఆయన వ్యోమవత్ వ్యాప్త దేహాయ, అనంతమైనటువంటి భగవానుడి తెచ్చి మీకు ఇచ్చారు. ఇప్పుడు ఎటువంటి గురువుకి మీరు ఏమి ఇస్తే మీరు రుణం తీర్చుకుంటారు? అందుకని ఇది ఇస్తాననడం కుదరదు. నేను ఏం చేయాలి? జ్ఞానేంద్రియాల్ని కర్మేంద్రియాల్ని కలిపి బుద్ధి అనేటటువంటి 11వ దాన్ని కలిపి నమస్కారం చేయాలి. అంతే, అంతకు మించి మీరు రుణం తీర్చుకోలేరు. అందుకని ఆ లోపల ఉన్నటువంటి నందుణ్ణి పొందడానికి ఆయన పాదములు పట్టుకుంటే చాలు, జీవితం గట్టెక్కినట్టే. ఆయన దర్శనానికి ముందు నందగోపుని యొక్క భవనమును కాపలా కాసేటటువంటి ఆ భవన కాపలాదారు యొక్క పాదములు పట్టుకున్నారు. భగవంతుడి పాదాలు చేరడానికి భక్తులైనటువంటి వాళ్ళు ఎందరి కాళ్ళు పట్టుకు వెడుతుంటారో చూడండి. సరే, దాన్ని దాటారు. దాటి లోపలికి వెళ్ళారు. లోపలికి వెడితే అక్కడ ద్వారపాలకుడు కనబడ్డాడు. మనకి ఇది ఆలయ దర్శనంలో కూడా అసలు నియమం. ఆలయ దర్శనంలో కూడా క్షేత్రపాలకుడని ఉంటారు. పెద్ద పెద్ద దేవాలయాలు, పూర్వం ఆగమశాస్త్రం ప్రకారం నిర్మింపబడినటువంటి పెద్ద పెద్ద దేవాలయాల్లో క్షేత్రపాలకుడికి కూడా దేవాలయం ఉంటుంది కూడా ఒక్కొక్కసారి ఎదురుగుండా. మీరు ఇప్పటికీ తిరుపతిలో గోవిందరాజస్వామి వారి సన్నిధానాన్ని చూస్తే గోవిందరాజస్వామి వారి సన్నిధానానికి ఎదురుగుండా హనుమ నిలబడి ఉంటారు. హనుమ దేవాలయం ఉంటుంది. మొదట క్షేత్రపాలకుని యొక్క అనుమతి తీసుకోవాలి, అప్పుడు కానీ ఆ దర్శనానికి పూర్ణత్వం ఉండదు. వెళ్లి ముందు క్షేత్రపాలకుడిని అడగాలి, స్వామి మేము లోపలికి వెడతాం, దర్శనానికి అనుమతినివ్వండి అని వారిని వేడుకోవాలి. వారు వెళ్లమని అనుమతినిస్తారు. అనుమతినిచ్చిన తరువాత దేవాలయం దగ్గరికి వస్తాం. వస్తే ద్వారపాలకులు ఉంటారు. వాళ్ళు ఆ దారికి అటు ఇటు నిలబడి ఉంటారు. వాళ్ళ యొక్క అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకుంటే వాళ్ళు సరే లోపలికి వెళ్ళు అని అనుమతినిస్తే అప్పుడు గడప దాటాలి. ఆ గడప భగవద్ దర్శనాన్ని అపేక్షించి భాగవతుల యొక్క పద రజస్సు మా తల మీద పడితే చాలని కోరుకున్నటువంటి మహాభక్తులు భగవంతుడి దేవాలయాల్లో గడపలయ్యి ఉంటారు, గోడలయ్యి ఉంటారు. అందుకని దేవాలయం లోపలికి వెళ్లేటప్పుడు వంగి ద్వార గడపకి నమస్కారం చేసి లోపలికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ధ్వజస్తంభానికి నమస్కరించాలి. అది వేదము యొక్క ప్రమాణాన్ని చెప్తుంది. ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తే వేదము యొక్క ప్రమాణమును అంగీకరించినట్లు. ఆ వేదము యొక్క ప్రమాణమును అంగీకరించకపోతే దేవాలయం లోపలికి వెళ్లేటటువంటి అర్హత లేదు. అందుకని ధ్వజస్తంభానికి నమస్కరించాలి. నమస్కరించి ప్రదక్షిణం చెయ్యాలి. ఆ ప్రదక్షిణంలో పరమాత్మని నమ్ముకుని ఆయన చేత ఉద్ధరింపబడినటువంటి మహాపురుషులు ఆళ్వార్లుగా నాయనార్లుగా దేవాలయాల్లో ఉంటారు. వారికి నమస్కరించాలి. ఆ తరువాత స్వామివారి యొక్క వాహనము వారి ఎదురుగుండా ఉంటుంది. శ్రీ మహావిష్ణువుగా ఉంటే గరుడు ఉంటారు, పరమశివుడిగా ఉంటే నందీశ్వరుడు ఉంటారు. ఇలా ఏ స్వరూపమైతే ఆ వాహనం ఉంటుంది. వారికి నమస్కరిస్తారు. ఒక్కొక్కసారి ఆ ధ్వజస్తంభం దగ్గరే ఉంటుంది. నమస్కరించి ఆ తరువాత అసలైనటువంటి ప్రధానమూర్తి దగ్గరికి నమస్కారం చేస్తారు.
ఇవాళ తల్లి ఆ స్థితిని చూపిస్తోంది. ఎందుకని లోపల కృష్ణుడు ఉన్నాడు. అందుకని ఆ నందకోప భవనమే దేవాలయం. దేవాలయ ప్రవేశం ఎలా చెయ్యాలో నేర్పుతోంది. అందుకని ముందు క్షేత్రపాలకుడికి నమస్కరించింది, ఇప్పుడు ద్వారపాలకుడికి నమస్కరిస్తోంది. ఆ ద్వారపాలకుడిని పిలవడంలో ఒక గమ్మత్తైన రీతిలో పిలిచింది. ఆవిడంది, జెండా కట్టబడినటువంటి శుభప్రదమైనటువంటి తోరణముతో కూడినటువంటి ద్వారమును కాపాడుచున్న ద్వారపాలక, మణికవాటమును తీయి. ఈ పిలవడంలో ఒక గొప్ప రహస్యాన్ని నిక్షేపించింది. ఆయన కాపలా కాస్తున్నది దేన్ని? ద్వారాన్ని. ఆ ద్వారమునకు ఏమున్నాయిట? తోరణం ఉందిట. తోరణం అంటే పైకమ్మితో కూడినది, లేదా తోరణము కట్టబడినటువంటి తోరణం ఉన్నది, పైకమ్మి ఉన్నది. దానికి ఒక జెండా ఉందిట. ఈ జెండాతో కూడిన తోరణము కలిగిన శోభాయమానమైన ఆ ద్వారమును కావలా కాస్తున్న ద్వారపాలక, మమ్మల్ని లోపలికి పంపించు. ఈ అనడంలో బాహ్యమునందు దేవాలయ దర్శనం, ఇక్కడ చాలా గొప్ప రహస్యాన్ని ఒకదాన్ని చెప్తోంది. ఇది ఒక్కసారి కాని జీవితంలో అర్థమైందా, ఒక్కసారి కాని అనుభవంలోకి వచ్చిందా, ఒక పెద్ద టర్న్ తిరిగినట్టే. మనందరం ఒక మాట చెప్తూ ఉంటాం, ఏమిటో మనస్సు లాగేస్తోందండి అని. ఆ మనస్సుకి బలమున్నది, బలహీనత ఉంది. చిత్రం ఏంటంటే మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం. మనస్సు అంటే ఏమండి, మనస్సును ఒక్కసారి ఆపరేట్ చేసి నాకు చూపించండి సార్ అంటే మనస్సుని ఎవడు చూపించడు. మూత్రపిండాలను చూపిస్తాడు, గుండెలు చూపిస్తాడు, చిన్న ప్రేగులను చూపిస్తాడు, పెద్ద ప్రేగులను చూపిస్తాడు. మనస్సుని చూపించడం కుదరదు. అసలు మనస్సు లేకపోతే జీవితం లేదు. మీకు చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఒక్కసారి మీరు ఊహించండి, మనస్సు అన్నది తీసేశాడు అనుకోండి పరమేశ్వరుడు. మీ అబ్బాయి మీ అందరికీ చాలా బాధగా ఉందో, అస్తమానం ఈ మనస్సుతో చాలా బాధపడిపోతున్నాం స్వామి, ఇది సంసారంలో తిప్పేస్తోంది అంటున్నారు కదా, అందుకని మీ అందరిలోంచి మనస్సుని తీసేశాను అన్నారనుకోండి, ఆగిపోయింది అంతే ప్రపంచంలో సృష్టి. ఎస్, ట్రూ. ఉత్తర క్షణం సృష్టి ఆగిపోయింది, ఇంకేం లేదు. మనస్సు లేదనుకోండి, సంకల్పం లేదు, వికల్పం లేదు, ఆలోచనలు లేవు, కోరికలు లేవు, ఏదీ చెయ్యాలన్న కోరిక లేదు. తాను అలా కూర్చుని ఉండిపోతాడు. ఎక్కడి వాడు అక్కడ అలా ఉంటాడంతే. ఆకలి లేదు, దప్పిక లేదు, కోరిక లేదు, సంకల్పం లేదు, వికల్పం లేదు, జడమై ఉండిపోతాడు. ఎక్కడుంది సృష్టి? లేదు. కాబట్టి ఆ మనస్సుకి బలం ఉంది, ఆ మనస్సుకి బలహీనత ఉంది. ఏమిటా బలహీనత అంటే, మీరు ఏమి చూపిస్తే దాన్ని పట్టుకుంటుంది. దానికి ఒక గమ్మత్తైన లక్షణం. పిల్లవాడు ఉంటాడు, చంటి పిల్లవాడు, వాడు ఎప్పుడూ నిద్ర లేచిన దగ్గర నుంచి ఉత్తినే ఉండడు. వాడు నిద్ర లేచాడని గుర్తు ఏంటంటే ఏడుపు మొదలెడతాడు. అమ్మ అరికాలలో చెమట్లు పట్టే పనులతో మొదలెడతాడు. వాడు బియ్యాల్లో పెట్టి పడుకుంటుంది ఆవిడ, వంట చేసుకుంటూ ఉంటుంది. వీడు ఏదో అరుపు వినపడుతుంది, వీడు ఏం చేస్తున్నాడని ఆ తలుపు తీసి చూస్తుంది. వాడు నిద్ర లేచిపోవడం అలవాటైనటువంటి పిల్లలు నిద్ర లేచి ఉయ్యాల తాళ్లు రెండూ పట్టుకుని అందులోంచి దూకేయడానికి చూస్తుంటాడు. వాడు కాని పడిపోయాడా, తలకి దెబ్బ తగులుతుంది. రక్షణ అమ్మది, పరుగు పరుగున వచ్చి వాడిని పట్టుకు దింపుతుంది. ఇక అక్కడి నుంచి మొదలు వాడి కృత్యాలు. ఇంకా వాడికి అక్కర్లేంది లేదు. ఏవి పగిలిపోవడానికి అవకాశం ఉంటుందో వాటినే పగలగొడతాడు. అందుకని తెలివైన అమ్మ ఏం చేస్తుందంటే, వాడికి ప్రమాదం లేని దాన్ని, తనకి పనికిరాని దాన్ని కొన్నింటిని పట్టుకెళ్ళి వాడికి ఇస్తుంది. ఏదో ఎక్కడో ఊరు నుంచి వచ్చేసిన టికెట్లు కొన్ని ఉంటాయి ఇంట్లో, ఆ టికెట్లు పట్టుకెళ్ళి ఇస్తుంది. అన్నవరం వెళ్ళొచ్చారు జనవరి 1న 15 మందికి వెళ్ళి, ఆ టికెట్లు ఉన్నాయి ఇంట్లో, అవి ఇచ్చి రే నాన్న జాగ్రత్తగా ఆడుకోంటుంది. వాడు 50 మాటల అట్టముక్కలు అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు, నోట్లో పెట్టుకుంటాడు. ఆఖరికి వాడికి తెలిసిపోతుంది దీంట్లో ఏం ప్రయోజనం లేదురా, ఏమిటి ఆట, ఇవి పారేసి మళ్ళీ ఏడుపు మొదలెడతాడు. అమ్మేం ఊరుకోదు, మళ్ళీ అక్కడి నుంచి వచ్చి నాన్న ఇందులో ఎంత మంచి బొమ్మలున్నాయో చూడని 3 రోజుల క్రితం పేపర్ మ్యాగజైన్ ఒకటి అక్కడ పారేస్తుంది. వాడు అందులో అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు, చింపేస్తాడు, పీకేస్తాడు, మీద వేసుకుంటాడు, నోట్లో పెట్టుకుంటాడు, ఆడతాడు, అటు విసిరేస్తాడు, ఇటు విసిరేస్తాడు, మళ్ళీ ఏడుపు మొదలు పెడతాడు. అది ఎలా పసిపిల్లాడు ఎలా ఉంటాడో మనస్సు అలాగే ఉంటుంది. దానికి అక్కర్లేంది లేదు, దానికి ఇస్తే ఊరుకోదు. ఇది కావాలంటుంది, తృప్తి లేదు, అబ్బా ఇది చాలా దుఃఖం ఉంటుంది ఉత్తర క్షణంలో. ఎందుకని నాకు వంకాయ కూర కావాలంటుంది. చచ్చి చేడి వెళ్లి రైతు బజార్కి వెన్నపూసల్లాంటి వంకాయలు తెచ్చి భార్య ప్రాణం కొరికేసి వండించుకుంటాడు. తెచ్చావు కదా కేజీ వంకాయలను 4 మాటలు వేసింది అనుకోండి, అబ్బా కక్కు వస్తోంది ఇంకొద్దంటాడు. అప్పటి సుఖం, అప్పటి దుఃఖం. సంకల్ప వికల్ప సంఘాతం ఆ మనస్సు. ఈ మనస్సుకి మీరు ఏమి ఇస్తే దాన్ని పట్టుకుని ఆడుకుంటుంది. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, అందుకని ఇవ్వడంలో వస్తువుని మారుస్తారు. అందుకని ఆ మనస్సుకి ఇది కావాలి అని అడగడాన్ని కొంచెం దాని బలహీనతను ఆసరా చేసుకుని భగవంతుణ్ణి ఇస్తారు. ఇచ్చి
రోజు ఏది గజేంద్ర మోక్షం ఓసారి నిత్యం పారాయణ చెయ్యి, ఓసారి రోజు దేవాలయానికి వెళ్ళి స్వామివారికి ప్రదక్షిణం చేసి స్వామివారి దర్శనం చేయి, పొద్దున్నే సంధ్యావందనం చేయి, కాసేపు సహస్రంతో పూజ చెయ్యి అని ఇలాంటివన్నీ తీసుకొచ్చి అలవాటు చేస్తారు. భాగవతంలో ఆ దశమస్కందంలో నిజంగా లీలలు అని ప్రయత్నపూర్వకంగా తాను వాటిని జ్ఞాపకం చేసుకోవడం మొదలెడతాడు. దీనికి పిల్లాడాడుకున్నట్టు ఇది అలవాటు అవుతుంది. అలవాటై దీన్ని పట్టుకుంటుంది. పట్టుకుని ఇంకా దీనికి అలవాటు కాని పడిపోయిందా ఇంకా అదే కోరుకుంటుంది. అస్తమానం ఏది అదే ఒకసారి గుర్తు తెచ్చుకుందాం, ఆ పద్యం చదువుకుందాం, ఆ పుస్తకం చదువుకుందాం. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏమిటండి ఒక్కనాడు టీవీ చూడరో సినిమాకి రారు, ఎప్పుడు ఆ భాగవతం రామాయణంగా చంద్రమోక్షం విసుగేదా అంటారు. కోణంలో తేడా ఎక్కడొస్తోందంటే ఆ మనస్సుకి అది విసుగు, ఈ మనస్సుకి ఇది తాదాత్మక. అక్కడ వస్తోంది తేడా. వీడు అందించాడు, వాడు అందించలేకపోయాడు, అంతే తేడా. అందుచేత ఆ మనస్సు తీయాలి ఆ కవాటాన్ని. ఆ మనస్సు ఎటువంటిదంటే అది ఎప్పుడు గడప మీద నిల్చుంటుంది. అది లోపలికి కాని మీరు ఒకసారి తీసుకెళ్లారా ఇహ బయటికి రాదు. ఎందుకని అది గాని గడియ తీసి తలుపులు తీసి లోపలకెడితే ఆ లోపల భగవంతుని యొక్క మూర్తి ఉంది. ఆ భగవద్ దర్శనం చేసిందా ఆనందం అంతా అక్కడ ఉంది. ఇక అది అలవాటు పడిపోతుంది ఆ ఆనందానికి. అందుకని బాహ్య ప్రపంచంలో తిరగడానికి తనంత తానుగా విసుగు చెందుతుంది. విసుగు చెంది ప్రవర్తించడం చికాకు కలుగుతుంది. కానీ దానికి బాహ్య ప్రపంచమే అలవాటైంది అనుకోండి, బాహ్య ప్రపంచంలో తిరుగుతుంది. అసలు ఎప్పుడు ఈ తలుపులు తీయాలి, ఈ కవాటం తీయాలన్న ఆలోచన కూడా దానికి రాదు, లోపలికి వెళ్ళదు. అందుకని విషయ ప్రపంచం వైపుకి తిరుగుతుంది. అన్నింటికన్నా బలం దేనికి కావాలో తెలుసా అండి? బలం అన్నం తినడానికి అక్కర్లేదు, బలం ఐశ్వర్యం అనుభవించడానికి అక్కర్లేదు, బలం సంసారంలో ఉండడానికి అక్కర్లేదు, బలం ఇవి కాదు ఇంకొకటి ఉంది దాని వైపుకి వెడతానడానికి కావాలంటే అసలు రహస్యం. అది మనోబలం. శారీరక బలం మీ ప్రయోజనం అక్కర్లేదు. రోజు 2 యాపిల్ పళ్ళు నోట్లో బారేస్తే చాలు దీని బలం వస్తుంది. పొద్దున్నే లేచి ఒక గంట పరిగెడితే చాలు దీని బలం వస్తుంది. మనస్సుకు అలా తీసుకురండి చూస్తాను, అలా కష్టం. దాన్ని గెలవడం ఎవరి తరం కాదు. దాన్ని తిప్పగలగాలి, తిప్పి అటువైపుకి చూపించాలి. దానికి గడప యువతల తిరుగుతున్నావు, గడప యువతల తిరిగి ఎంతసేపు ఆ గోడలు, ఆ పైన ఉండేటటువంటి బొమ్మలు ఇవన్నీ చూసి ఆనందపడుతున్నావే, ఈ ఆనందములకు ఆనందము లోపలుందో ఒకసారి లోపలికి వెళ్ళని పంపించాలి దాన్ని. అలా ఒకసారి వెళ్ళిందా మనస్సుని పొగిడిన వాళ్ళు ఉన్నారు. కులశేఖర ఆళ్వార్ మనస్సుని పొగిడారు ఆయన ముకుందమాల స్తోత్రంలో. ఎందుచేత అంటే మనస్సు ఒకసారి మారితే వాడిని ఉద్ధరించడానికి కారణం అవుతుంది. అందుకే మనస్సే కారణం బంధమోక్షయో. ఇది చూపిస్తారు. హనుమ సుందరకాండలో ఒక మాట అన్నారు. ఆయన సీతమ్మ తల్లిని వెతకవలసి వచ్చింది. వెతుకుతున్నారు. ఎక్కడ వెతుకుతారు సీతమ్మ తల్లిని వెతకాలంటే? సీతమ్మ తల్లి తప్పిపోయింది కాబట్టి, లేదా సీతమ్మ తల్లి అపహరింపబడింది కాబట్టి ఆవిడ్ని వెతకడానికి అయ్యో ఆడవాళ్ళు పడుకున్న చోటుకి వెళ్తే బాగా తప్పండి, చిచి వాళ్ళు పడుకున్న చోటుకి మనం వెళ్లి వెతకడం ఏమిటి, అందుకని బ్రహ్మచారి వెళ్ళవలసినవి లేదా భక్తుడు వెళ్ళవలసినవి ఏనుగులిశాల్లోకి వెళ్ళొచ్చు, అక్కడ వెతుకుతాను, అక్కడ కనబడకపోతే ఇంకా ఆడవాళ్ళు ఉన్న దగ్గరికి మాత్రం నేను వెళ్ళనండి అని భీష్మిస్తారా? ప్రయోజనం అవసరం. అందుకని రావణాసురుడు నిద్రపోతున్నటువంటి అంతఃపురంలోకి వెళ్ళారు. వెడితే అక్కడ ఎవరు కనబడ్డారు? మొదట కనబడ్డ వాళ్ళు ఆడవాళ్ళు కనబడ్డారు. వాళ్ళు కూడా ఒక్కళ్ళకి ఒంటి మీద బట్ట సరిగ్గా లేదు. ఎంత స్పష్టంగా మహర్షి అన్నారంటే పక్కవారి బట్ట తన బట్టగా వేస్తుందన్నారు. అలా పైగా ఒంటి ఆ ముంగురులన్నీ వచ్చి వాళ్ళ ముఖాల మీద పడుతున్నాయి. విపంచిని కౌగిలించుకున్నారు, వేణువుని కౌగిలించుకున్నారు, మృదంగాన్ని కౌగిలించుకున్నారు, రావణాసురుడితోనే క్షీణిస్తున్నామన్న భ్రాంతిలో ఉన్నారు. పైగా పడుకున్న వాళ్ళు నచాకులీన నచహీన రూప నదక్షిణ నానుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వ నచాపికాంతస్య నకామనీయ అన్నారు మహర్షి. అందులో అందం తక్కువ వాళ్ళు లేరు, ప్రవర్తన తెలియని వాళ్ళు లేరు, ఇంతకు ముందు వివాహం అయిపోయిన వాళ్ళు లేరు, భర్తని విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు లేరు, రావణాసురుడు ఇష్టం లేకుండా తెచ్చిన వాళ్ళు లేరు. మరి అన్ని వేల మంది స్త్రీలు పడుకునుంటే అందులో దేవకాంతల దగ్గర నుంచి ఉన్నారు. సీతమ్మ తల్లి ఎక్కడైనా ఉందేమోనని హనుమ వాళ్ళందరి ముఖాలు చూశారు. వాళ్ళందరినీ చూసి బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత ఆయన అన్నారు, నిద్రపోతున్నటువంటి ఆడవారిని నేను దర్శనం చేశాను. నిద్రపోతున్న ఆడవారిని భార్యని తప్ప అన్యుల్ని చూడకూడదు. కాబట్టి నాకు ధర్మానికి లోపం వచ్చిందా అనుకున్నారు. అనుకుని వెంటనే ఆయన అన్నారు, మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభా స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. బంధమునకు కాని మోక్షమునకు కాని భక్తికి కాని రాగమునకు కాని కారణం మనస్సే.
నా మనస్సు అక్కడ వెతుకుతున్నప్పుడు ఈవిడ సీతమ్మ కాదు, సీతమ్మ కాదు, సీతమ్మ కాదని వదిలేసింది తప్ప ఈవిడెవరో అని మాత్రం ఇంక ఆవిడ్ని చూడలేదు. అందుకని ఇంతమందిని చూసినా నాకు లోపల ఒక్కళ్ళు జ్ఞాపకం లేరు. సీతమ్మనే లోపల చూస్తున్నాను, బయట సీతమ్మే, ఇలాంటి సీతమ్మ అక్కడ ఉందేమో అని వెతికాను అంతే. అందుకని నాకు ధర్మలోపం లేదన్నాడు. ఆ మనస్సు లోపల సీతమ్మని పెట్టుకుని వెతకడం అన్ని లక్షల మంది ఆడవాళ్లలోకి వెళ్ళినా కూడా హనుమకి ధర్మలోపం కలగకుండా చూసింది. అందుకని బంధము కాని మోక్షము కాని మనస్సులో ఉంది. ఆ మనస్సుని నిగ్రహించడంలో నమః అని తిప్పుతారు. అందుకే మీరు సహస్రార్చన చెయ్యండి, అష్టోత్తరం చెయ్యండి, ఏమి చెయ్యండి, చిట్ట చివర నమః పెడతారు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, లేకపోతే ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఏ నామంతో చెప్పండి, చివర నమః, ముందు ఓం. ఓం చేత మీకు భగవానుడికి కలిగినటువంటి సంబంధాన్ని చెప్పి ఒక నామముతో స్వామిని ప్రతిపాదించి నమః, ఇది నాది కాదు నీది, మనః అని. మనస్సు అనేటటువంటిది ఏం చేస్తుందంటే ఇంద్రియాల్ని ఆధారం చేసుకుని తిరుగుతుంటుంది. పంచ జ్ఞానేంద్రియాల్ని బయట పెట్టి తాబేలు తిరిగినట్టు తిరుగుతుంటుంది. దీన్ని మీరు తాబేల్ని చంపుదామని పైన కర్ర పెట్టి ఎంత కొట్టండి, ఆ ఇంద్రియాల్ని వెనక్కి తీస్తుంది, ఆ డొప్ప లోపలికి పెట్టుకుంటుంది. ఎంత కర్ర పెట్టి కొట్టండి ఏమీ అవదు. ఈ కొట్టిన వాడికి భుజం నిప్పెట్టి వెళ్ళిపోగానే మళ్ళీ 5 ఇంద్రియాల్ని బయట పెట్టి ఆ వెళ్ళిపోయాడు రావాడు అనుకోగానే మళ్ళీ నడిచి వెళ్ళిపోతుంది. కానీ ఇదే తాబేలుని తిరగేసి చిన్న దెబ్బ కొట్టారనుకోండి చచ్చిపోతుంది. అందుకని పంచ జ్ఞానేంద్రియాలతో తిరిగేటటువంటి మనస్సుని మనం నిగ్రహించడం కష్టం. అందుకని ఏం చేస్తారంటే నమః అంటారు, మనః నమః తిరగేస్తారు. తిరగేస్తే నాది కాదు, నాది కాదు, నాది కాదు, నాది కాదు, ఇదంతా సర్వేశ్వరుడిది, సర్వేశ్వరుడు నాకిచ్చి నేను ఆనందం అనుభవిస్తే ఆయన ఆనందం అనుభవిస్తున్నాడు అని ఆ మనస్సుని మారుస్తారు. ఇది భగవానుడికి తనకి ఉండేటటువంటి ప్రణవములోని సంబంధాన్ని తెలుసుకోవడమే తోరణానికి కట్టినటువంటి పతాకం. ఈ విషయం అర్థమైతే ఆ తోరణం మీద పైకమ్మి మీద కూర్చోవడం, ఆ పైకమ్మి మీద పూనికని పొంది ఉండడం, అది నమః. నమః అంటే ఏది చేసినా నేను చెయ్యడం లేదు, లోపలన్నీ పరమాత్మ చేయిస్తున్నారని చేస్తాడు. వాడు ఏది చేసినా ఆ కైంకర్యం అంతా భగవానుడికి చెందుతుంది, తాను అనుభవించవలసినది ఉండదు. కాబట్టి వాడికి ఉత్తరోత్తర జన్మలు పొందవలసినటువంటి అవకాశం లేదు. వాడు పుణ్యం చెయ్యనివ్వండి, పాపం చెయ్యనివ్వండి. నేను పాపం కావాలని భక్తుడు ఎప్పుడూ చెయ్యడు. కానీ పుణ్యం చేస్తున్నాను అని చేసినా, పాపం జరుగుతోంది అని చేసినా ఈ 2 బంధములే. ఎందుకంటే ఒకడిని పట్టుకెళ్లి పెద్ద బంగారు గొలుసులు తీసుకొచ్చి కట్టేశారు, ఇంకొకడిని ఇనప గొలుసులు తెచ్చి కట్టేశారు, ఇద్దరిని చెరో స్తంభానికి. బంగారు గొలుసులతో కట్టివేయబడినటువంటి వాడు ఇనప గొలుసులతో కట్టేసినటువంటి వాడిని చూసి ఆహాహా చూసావా, నిన్ను ఇనప గొలుసులతో కట్టారని, నన్ను బంగారు గొలుసులతో కట్టారని సంతోషపడిపోయాడు అనుకోండి. ఎందుకు సంతోషం? వాడు ఎలా కట్టబడ్డాడో నువ్వు అలా కట్టబడ్డావు. మీ ఇద్దరికి ఉన్నది మొత్తానికి బంధమే. ఇద్దరూ బయటికి రాగలిగిన వాళ్ళు కారు, ఇద్దరూ స్వేచ్ఛ ఉన్నవాళ్ళు కారు. పాప ఫలితమైన అంతే, పుణ్య ఫలితమైన అంతే. ఈ రెండింటిని మనస్సుతోటే అనుభవిస్తాడు. ఏసీలో ఉన్నవాడు నేను ఏసీలో అమ్మయ్య చల్లగా ఉన్నాను అన్న ఆనందాన్ని మనస్సుతో అనుభవిస్తాడు. నాకు ఏసీ లేదు, కారు లేదు, సైకిల్ లేదు, దౌర్భాగ్యుణ్ణి ఈ ఎండలో బడి తిరుగుతుంటానని చెప్పి ఏడుస్తూ వెళ్లినవాడు మనస్సుతోటే దౌర్భాగ్యాన్ని అనుభవిస్తుంటాడు. దరిద్రమైనా ఇక్కడే అనుభవిస్తాడు, సుఖమైనా ఇక్కడే అనుభవిస్తాడు. అందుకని పాప ఫలితమైన మనస్సుతో అనుభవిస్తాడు, పుణ్య ఫలితమైన మనస్సుతో అనుభవిస్తాడు. ఈ 2 నావి కావని భగవంతుడికి సమర్పించేసిన వాడికి పాప ఫలితం లేదు, పుణ్య ఫలితం లేదు. అందుకని తాను అనుభవించవలసింది లేదు, సంచితపు మూట లేదు, అందుకని వాడు ఎత్తవలసిన జన్మ లేదు. అందుకని ఈ నమః అనేటటువంటి భావనతో ఉండడమే, ఆ పైకమ్మి మీద పూనికతో ఉండడం, అది తోరణం. ఆ భగవంతుడితోటి సంబంధాన్ని తెలుసుకోవడం ప్రణవం. ఓం జెండా. ఆ జెండా కట్టబడినటువంటి తోరణముతో కూడినటువంటి ద్వారమును కావలి కాస్తున్నటువంటి ద్వారపాలక అనగా ఓ మనస్సా, ఈ భావములు నీకు కలిగితే వేదమును ప్రమాణముగా అంగీకరించి భక్తులతో స్నేహం కుదిరి నేను కాదు చేయిస్తున్నవాడు వెనకనున్న పరమాత్మ అన్న జ్ఞానం కలిగితే, ఆ జ్ఞానము చేత బాహ్యములో ఉండేటటువంటి విషయ సుఖములను తిరస్కరించి వీటికి ఆధారమైన భగవానుండి తాను పొందాలనేటటువంటి ప్రయత్నం కుదరడం, ఆ గడప దాటి లోపలికి వెళ్ళడం. దీనికి మణికవాటాన్ని తెరవాలి. ఈ మనస్సు వెనక్కి తిరగడమే ఆ మణికవాటం తెరుచుకోవడం. అందుకని ఇది సుందరమైన కవాటం.
ఈ సుందరమైన కవాటం ఏమిటి? ఈ రెండు తలుపుల్ని దగ్గరికేస్తుంది. ఈ రెండు తలుపులే అహంకారము, మమకారము. మనస్సు బయట తిరుగుతున్నంతసేపు నా అంత వాణ్ణి నేను, అన్నీ నాకు చెందినవి, ఈ రెండింటితో తిరుగుతూ ఉంటాడు. దీనికి అంతటికీ కారణం శరీరం మీద అభిమానం. అందుకని ఈ దేహాత్మాభిమానం అనేటటువంటి మణికవాటాన్ని అహంకార మమకారములనేటటువంటి తలుపులు వేసేసి పైన గడియ పెట్టుంచుతుంది. ఈ మనస్సు కాని వెనక్కి వెళ్ళిందనుకోండి, ఒక్కసారి నమః అర్థమైందనుకోండి, అసలు ఈ వెనక నుండి చేయిస్తున్నవాడు పరమాత్మ అని తెలిస్తే ఈ మనస్సు వెళ్ళి ఎప్పుడు ఆయన దగ్గర కూర్చుంటుంది. కూర్చోవడమే ఆ కవాటాన్ని తీసి తలుపులు తీస్తుంది. ఈ తలుపులు తీస్తే అప్పుడు లోపల దర్శనం అవుతుంది. అందుకని ఇవి ఉన్నంతసేపు అంతర్ముఖుడు కాలేడు. అందుకని ఓ ద్వారపాలక నువ్వు తలుపు తెరవాలి అంది. అంటే ఆయనన్నట్ట, అమ్మా తలుపులు తీయమని అడుగుతున్నారు కదా, మీరు తలుపులు తీసి లోపలికి వెడితే దేనికోసం వచ్చారని అడిగాడు. అడిగితే వాళ్ళన్నారు, అదిగో మణివర్ణుడైనటువంటి మాయావి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మాకు పర అనేటటువంటి పరమ పురుషార్థాన్ని ఇస్తానని చెప్పాడు, అదిగో పురుషార్థం పుచ్చుకోవడానికి వచ్చామన్నారు. ఆయనన్నాడు, అటువంటి పరని పుచ్చుకోవడానికి మీరు ఇక్కడికి రావలసిన అవసరం ఏమిటి? సభామంటపానికి వెళ్ళండి, అక్కడికి వస్తారు లేచి. వచ్చిన తరువాత సభామంటపంలో కలుసుకోండి, కలుసుకుంటే అక్కడ ఇస్తారు మీకు ఇస్తానన్న పరని. అంటే వాళ్ళన్నారు, మేము పర అనేటటువంటి దాన్ని పుచ్చుకోవడమే మాకు ప్రయోజనం కాదు. మీకు మొట్టమొదటనే విజ్ఞాపన చేశాను, పర అనేటటువంటి సాధనం గుండెలకి కట్టి వాయించుకుంటారు. అది కాయిక వాచిక మానసిక కైంకర్యములో ఏకరూపత, మూడింటిని అడగడం అని. ఈ మూడింటిని అడగడంలో స్వార్థంతో కాదుట. ఎందుకొచ్చారట వాళ్ళు? కృష్ణ పరమాత్మ యొక్క నిద్రాకాలిక సౌందర్యాన్ని అనుభవించి, ఆయన నిద్ర లేస్తున్నప్పుడు ఉండేటటువంటి అందాన్ని చూసి, అటువంటి అందం కలిగినటువంటి వాడు కనుక ఆయనకి ఎక్కడ దృష్టి తగులుతుందోనని మంగళాశాసనం చేయడానికి వచ్చారట వాళ్ళు. అందుకని మా వల్ల ఉపద్రవం లేదయ్యా, తలుపులు తెరు అన్నారు. ఇందులో లోపల చాలా గుంభనమైనటువంటి భావాలు. ఏదో ఒక వస్తువుని రావాలి, కూతురికి పెళ్ళవ్వాలని. అందుచేత దేవాలయానికి వచ్చి పరమాత్మకి విజ్ఞాపన చేసుకోవడం తప్పని ఆయన చెప్పలేదు. అటువంటి కోరిక నేను తీరుస్తాను, తీర్చి వాళ్ళ సంతోషాన్ని చూసి నేను సంతోషిస్తానని కూడా ఆయన చెప్పాడు. కానీ ఎప్పుడూ కోరికలతోటే భగవంతుడి దగ్గరికి రావడం మాత్రం చాలా అసహ్యకరమైనటువంటి విషయం. ఎప్పుడైనా నాన్నగారి దగ్గరికి వెళ్ళి కోరిక కోరడం తప్పు కాదు. ఎందుకని? అసలు తండ్రిని కొడుకు అడగడం కొడుక్కి కాదు చిన్నతనం, తండ్రికి చిన్నతనం. కొడుకుని తండ్రి ఎలాగ వృద్ధిలోకి తీసుకురావాలి అన్నది సర్వకాలముల యందు తండ్రి చూసుకుంటాడు. అందుకే ఈ మధ్య కాలంలో నేను ఒక అందమైన స్టేట్మెంట్ ఒకటి చదివా, క్లోనింగ్ తో శిశువులు వస్తే అసలు మానవ జాతికే అది చాలా ప్రమాదకరమైన విషయం అని. ఎందువల్ల అంటే తల్లి తండ్రి ఇద్దరిది అవ్యాజమైనటువంటి ప్రేమకి చిహ్నాలు వాళ్ళిద్దరు. అటువంటి తల్లిదండ్రులు ఉంటేనే సంస్కారం లేకుండా పోతోంది జాతి. ఇంకా తల్లిదండ్రులు ఇద్దరు లేకుండా పుట్టినటువంటి పిల్లలు పెరిగితే వాళ్ళు సంస్కారమునకు ఎంత ప్రమాద హేతువులు అవుతారు. ఆ కోణంలో ఆలోచించారు కొందరు పెద్దలు. ఆలోచించి అది మానవ జాతికి పెనుముప్పు అన్నారు. అలా తీసుకురావడం ప్రమాద హేతువు, అలా రాకూడదు అన్నారు. కారణం ఏమిటంటే అందుకే భగవానుడికి కూడా ఈ రెండు లక్షణాలు చెప్తారు. ఆయనలో తల్లి లక్షణం ఉంటుంది, తండ్రి లక్షణం ఉంటుంది, రెండు ఉంటాయి భగవంతుడికి. అందుకే రామచంద్రమూర్తికి అయోధ్యకాండలో పట్టాభిషేకం చేస్తానన్నారు దశరథ మహారాజు గారు. చేస్తానంటే ప్రజలందరూ అన్నారు, ఒక్కసారి లేచి తప్పకుండా చేసేయండి మహాప్రభో, ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రవృతాననం అన్నారు. దశరథ మహారాజా, అయ్యన్నాళ్ళకి ఇంత మంచి మాట్లాడావయ్యా, ఎప్పుడు చేస్తావా? రాముడికి యవరాజ్య పట్టాభిషేకం అని చూస్తున్నాం, ఆయన ఏనుగు మీద ఆ గొడుగు కింద ఊరిరుగుతుంటే చూడాలనుంది, చేసేయి తొందరగానన్నారు. అంటే దశరథుడు తక్కువవాడు కాడు, రాజుని కాబట్టి నేను అడిగాను కాబట్టి వీళ్ళందరూ చేయమంటున్నారు. అసలు నిజంగా రాముడు అలా పొందడానికి యోగ్యుడో కాదో చూడాలనుకున్నాడు. అనుకుని ఆయన అన్నాడు, యారా మిమ్మల్ని ఇన్ని వేల సంవత్సరాల నుంచి కన్న బిడ్డల్ని పరిపాలించినట్టు పరిపాలిస్తున్నానే, నేను ఇవాళ రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తానంటే మీ అందరూ చేతులెత్తి గంతులేసి చేసేయి అంటున్నారు. మీకు నా పాలనలో వచ్చిన కష్టం ఏమిటి, రాముడిలో మీరు చూసిన గుణం ఏమిటి చెప్పండి రా. ఇది మహారాజులు పూర్వం వాళ్ళ అభిప్రాయాల్ని ప్రజల మీద రుద్దేవారు కాదు, ప్రజలు చెప్పినా అసలు ఎందుకు చెప్పారో కనుక్కునేవారు. అంటే వాళ్ళన్నారు, రాముడంటే సామాన్యమైన వాడు కాదయ్యా,
వ్యసనేషు మనుష్యానాం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవర్తయ. ఈ రెండు లక్షణాలు రాముడిలో ఉన్నాయంట. ఏమిటిట రాముడిలో? రాముడు అమ్మలా ఏడుస్తాడు, నాన్నగారిలా సంతోషిస్తాడు. ఈ రెండు లక్షణాలు రాముడికి ఉన్నాయన్న. అమ్మలా ఏడవడం అంటే తండ్రి ఏడవడా? కొడుక్కి కష్టం వస్తే తండ్రి ఏడుస్తాడు కదా. పిల్లాడు ఎక్కడో ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోయాడు, దెబ్బ తగిలింది, రక్తం గారింది, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, కట్టు కట్టారు, పిల్లాడు పడుకున్నాడు. తండ్రికి కన్నుల నీరు రాదా? అయ్యో పిల్లవాడు ఇలా పడిపోయాడు, ఆడుకోవలసిన పిల్లవాడిని కన్నులు ఒత్తుకోడా తండ్రి? మరి తల్లిలా ఏడవడం ఏమిటి, తండ్రిలా సంతోషించడం ఏమిటి? ఏం తండ్రి సంతోషించినట్టు తల్లి సంతోషించదా అంటే దానికి ఎంత చిత్రమైనటువంటి వ్యాఖ్యానం చెప్పారంటే, తల్లిలా బాధపడ్డం అంటేట, తల్లికి ఒకనాడు కొడుకుకి వచ్చినటువంటి కష్టము తొలగిపోయినప్పటికీ అది జ్ఞాపకము వచ్చినప్పుడల్లా తల్లి బాధపడుతూనే ఉంటుందిట. భృశం భవతి దుఃఖితః. ఒకనాడు ఉండి వేరొక నాడు పోయింది కాదుట దుఃఖం, ఎప్పుడూ ఉంటుందిట తల్లికి. దానికి అయోధ్యకాండ వ్యాఖ్యానంలో అపలాచార్య స్వామి వారు ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇచ్చారు. ఒక తల్లి పిల్లవాడిని పక్కన పెట్టుకుని ఏదో బియ్యం ఏరుకుంటోంది. ఏరుకుంటుంటే ఆ పక్కింటి ఆవిడ వచ్చారు, మాట్లాడుతోంది. ఈ పిల్లవాడు పాకుతూ పాకుతూ వెళ్లి అక్కడే ఉన్నటువంటి నూతిలో పడిపోయాడు. ఈ తల్లి చూసింది, పెద్ద పెద్ద కేకలేసింది, అయ్యో పిల్లాడి నూతిలో పడిపోయాడు. నలుగురు వచ్చారు, ఆ పిల్లవాడిని బయటికి తీశారు, బతికాడు. వాళ్ళు ఆ ఊరు నుంచి బదిలీ అయిపోయారు, ఇంకో ఊరు వెళ్ళిపోయారు. 20 ఏళ్ళు అయిపోయింది. అక్కడ విష్ణు ఆలయం దగ్గర తిరుప్పావై జరుగుతోంది. ఆవిడ వచ్చింది. అంతకుముందు 20 సంవత్సరాల క్రితం పిల్లవాడు నూతిలో పడిపోయినప్పుడు బియ్యం ఏరుకుంటూ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు ఈవిడ స్నేహితురాలైనటువంటి స్త్రీ కూడా అక్కడ ఉన్న బంధువుల్ని చూడడానికి ఆవిడ వచ్చింది. వీళ్ళిద్దరూ ఆ సభలో కలుసుకున్నారు. మీరు ఆవిడ కదా అంటే మీరు ఈవిడ కదా అని ఇద్దరు కౌగిలించుకున్నారు. ఈ పక్క సందులోనే మా ఇల్లు రెండని తీసుకెళ్ళింది. ఇద్దరు కూర్చున్నారు, మళ్ళీ ముచ్చట్లు మొదలు పెట్టారు. 20 ఏళ్ల క్రితం నూతిలో పడిపోయిన పిల్లాడు ఇప్పుడు పెద్ద ఆఫీసర్ అయిపోయి వాడు కారు దిగి ఢామ్ అని డోరేసి బూట్లు టకటకలాడించుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. ఏమ్మా పురాణం అయిపోయింది ఏమిటని వెళ్ళిపోతుంటే ఈవిడ చూసి ఈవిడిని అడిగింది, ఏమమ్మా మన ఇద్దరం బియ్యం ఏరుకుంటున్నప్పుడు నూతిలో పడిపోయిన పిల్లాడు వీడే కదూ అంది. అంతేట ఈవిడ ఇప్పుడు గబగబా పవిట కొంగు తీసి, అవునమ్మా ఆ రోజున పిల్లాడిని సరిగ్గా చూడకపోతే నూతిలో పడిపోయాడు, నా అదృష్టం కొద్దీ బతికాడు, లేకపోతే పిల్లాడు ఏమైపోనో అని ఇప్పుడు కళ్ళొత్తుకుంటుంది. 20 ఏళ్ల క్రితం వాడు నూతిలో పడిపోతే ఇప్పుడు కళ్ళొత్తుకోవడం ఏమిటంటే భృశం భవతి దుఃఖితః. అప్పుడు పిల్లాడికి వచ్చిన కష్టానికి ఇప్పుడు కూడా బాధపడుతుంది తల్లి. తండ్రి భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. తండ్రి తాను కుమారుడు సుఖపడితే చాలు తండ్రి సంతోషపడిపోతాడు. కొడుక్కి మంచి కేవలం చిన్న ఉద్యోగంలో ఉన్నాడు, కొడుక్కి అద్భుతమైన ఫారిన్ ఛాన్స్ వచ్చింది. నాన్నగారు ఒక్క అవకాశం మీరు ఇచ్చారా, నేను అమెరికా వెళ్ళిపోతానండి అన్నాడు. తనకి ఉద్యోగం లేకపోతే ఒక్క గదిలో కాలక్షేపం చేస్తాననుకున్నాడు. వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేశాడు, వచ్చిన పెన్షన్ అంతా తీసేసుకున్నాడు, సగం పోర్షన్ అమ్మేశాడు, ఈ డబ్బు కొడుక్కి ఇచ్చేశాడు, వాడిని ఫారిన్ పంపించేశాడు. మంచి రోహిణీ కార్తీ వాడు అక్కడి నుంచి ఉత్తరం రాశాడు, నాన్నగారు మీ అనుగ్రహంతో అమెరికా చేరుకున్నాను, మంచి ఉద్యోగం, మేడ కొనుక్కున్నాను, ఏసీ కారు కొనుక్కుని తిరుగుతున్నాను, మీకు ఉత్తరం రాశాను. వీడు ఈ రోహిణీ కార్తీలో తల మీద కండువా వేసుకుని ఉత్తరం పట్టుకుని పక్కింటి వాళ్ళకి పరిగెత్తుకెళ్లి తలుపు కొట్టి వాళ్ళకి చూపిస్తాడు. ఇందుకు వీడు ఎక్కాడా ఈ కార్యమన్నా, వీడు తిరిగాడా, వీడికి ఎందుకు ఈ ఆనందం అంటే తను ఆనందపడక్కర్లా, కొడుకు ఆనందం తనకి ఆనంద హేతు. భక్తుల ఆనందం పరమాత్మ యొక్క ఆనందములకు హేతు. రాముడిలో తల్లి లాంటి లక్షణం ఉందిట, తండ్రి లాంటి లక్షణం ఉందిట. అందుకని భగవానుడికి దగ్గరికి వెళ్లి పదే పదే కోరికలు కోరడం అసలు ఆయన్ని చిన్నబుచ్చడమే. ఆయనకి తెలియదా మనకేమివ్వాలో? ఆయనకి తెలుసు. నాన్నగారి దగ్గరికి వెళ్ళి అస్తమానం నాన్నగారిని అడిగితేనే నాన్నగారు ఏం చదువుకోవాలో నేర్పారా? నాన్నగారికి తెలుసు మనం ఏం చేయాలో, అమ్మకి ఏం తెలుసు అమ్మకి తెలుసు మనకి ఎప్పుడేం పెట్టాలో. అలా పరమాత్మకి తెలుసు మనం ఏం చెయ్యాలో. వెళ్ళి అమ్మా నాన్నగారండి అని వెళ్ళి దగ్గర కూర్చుంటే, ఇప్పుడే మర్చిపోయాను రా, నీకు 40 ఏళ్ళు వచ్చాయి, పెళ్లి చేయడం మర్చిపోయానని ఏ తల్లిదండ్రులైనా అంటారా? ఎవరు అందరూ. వీడికి 20 వచ్చేటప్పటికి వాళ్ళకి ఎక్కువ తొందరగా ఉంటుంది, అయ్యో పెళ్లి చేయాలి, అయ్యో పెళ్లి చేయాలి, అయ్యో పెళ్లి చెయ్యాలి అని. ఆవిడికి పెళ్లి అవ్వకపోతే వీళ్ళు బెంగెట్టుకుంటారు, వీళ్ళ వల్ల ఏదో అపరాధం జరిగిపోయినట్టు, అయ్యో పిల్లకి ఈడొచ్చేసింది, పెళ్ళవలేదు అని వీళ్ళు బెంగెట్టుకుంటారు. వీళ్ళు బయట ధనం ఉన్న మనస్సులో బాధని పొందుతుంటారు. ఎందుకని? పిల్ల పట్ల ఉన్నటువంటి ప్రేమ. అందుకని. అంతేకాని పిల్లెళ్ళి అమ్మ నీకు గుర్తుందా నాకు 25, అమ్మ నాకు గుర్తుందా 25 అని అనక్కర్లేదు అస్తమానం. అలా భగవంతుడి దగ్గరికి కూడా వెళ్ళి అస్తమానం ప్రదక్షిణం చేసినప్పుడల్లా, స్వామి మా అబ్బాయిని స్కూల్లో వేశాను, 2వ క్లాస్ అయిపోయింది, 3వ క్లాస్కి వచ్చాడు, నీదే భారం అని 10 మాటలు చెప్పక్కర్లేదు. ఆయనకి తెలుసు నీకేమి ఇవ్వాలో. నిన్ను పుట్టించిన వాడికి, నిన్ను తినిపిస్తున్న వాడికి, నిన్ను తిప్పుతున్న వాడికి ఏం తెలియదు నీకేమి ఇవ్వాలో వాడికి తెలుసు.
అందుకని అటువంటి కోరికతో వెళ్ళడం నిజానికి ఏదో ఒక ప్రయోజనాన్ని అడగడం. అందుకని మేము పర కోసం వచ్చిన వాళ్ళం కాము. మేము దేనికి వచ్చాం? ఆయన నిద్రాకాలిక సౌఖ్యాన్ని చూడడానికి వచ్చాం. ఆయన పడుకున్నప్పుడు ఎంత అందం, ఆయన లేస్తున్నప్పుడు ఎంత అందం, ఆయన లేచి నడిచొస్తున్నప్పుడు ఎంత అందం. దీన్ని యథార్థానికి అనుభవించారండి. అనుభవిస్తేనే సుప్రభాతాలు అవన్నీ వచ్చాయి తప్ప లేకపోతే సుప్రభాతం ఏమిటండి? సుప్రభాతం అంత అసందర్భమైన విషయం ప్రపంచంలో ఇంకోటి లేదు. మీరు జ్ఞానంతో ఆలోచించారనుకోండి, భగవంతుడికి సుప్రభాతం ఏమిటి అసలు? భగవంతుడు పడుకుంటాడా? మీరు వెళ్ళి అలారం కొట్టిన తర్వాత మీరు మొహం కడుక్కుని స్నానం చేసి వచ్చి భగవంతుడా లే అంటే లేస్తాడా? అది కాదు. అలా అయితే భగవంతుడికి సుప్రభాతాలు పాడరు ఎక్కడాను. అది కాదు. సుప్రభాతం పాడడం అపారమైనటువంటి భక్తికి పరాకాష్ఠ. మనలా స్వామి కూడా పడుకున్నాడు, ఆ భావన పొందుతారు. అందుచేత ఉత్కృష్టత వచ్చింది. లేకపోతే తెలివి తక్కువ వాళ్ళే సుప్రభాతాలు పడుతున్నారు ఆ దేవాలయాల్లో. అందుకని స్వామి నిద్రలే 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 అని ఆ లేపడంలో ఎన్నో ప్రమాణాలు చూపిస్తారు. చూపించి అదిగో స్వామి చిలకల పళ్ళు తింటున్నాయి, అదిగో స్వామి ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదజుగమచ్చయితుం ప్రసన్నాహ. స్వామి ఆకాశం అంతా ఎర్రగా అవుతోంది, అదిగో చూసావా ఎంత అందంగా ఉందో. స్వామి నిద్రలే 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 అని లేపుతారు. పోని నిద్ర లేపిన వాళ్ళు లోపల చప్పుడైంది, లైట్ వేశారు, స్వామివారు లేచారు అని వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారా? అలా ఏం వెళ్ళిపోరు. సుప్రభాతం అంతా చెప్పేసి స్వామివారు లేచి రావడాన్ని కూడా వాళ్ళు అనుభవిస్తారు. అందులో ఎలా లేచి వచ్చారోట తెలుసా అండి? మీరు రోజు సుప్రభాతం వింటూ ఉంటారు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో. స్వామిలే 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 అంటే ఆయన ఎలా లేచి వచ్చారంటేట, కమలా కుచచూ చుక్క కుంకుమతో నియతారుణిత తుల నీలతనో కమలాయతలో చనలో కపతే విజయీ భవ వెంకట శైలపతే. రాత్రి అమ్మవారిని బిగియార కౌగిలించుకుని పడుకుంటే అమ్మవారి యొక్క కుచముల మీద అద్దినటువంటి కస్తూరి నీలమైనటువంటి స్వామివారి వక్షస్థలం మీద అంటుకుంది. పిల్లలొచ్చి బయట నిలబడి నాన్నగారు నాన్నగారు లేవండి లేవండి అంటుంటే అయ్యో పిల్లలు వచ్చేసారన్న ఆర్తితో గబగబా పైన ఉత్తరీయం కూడా సరిగ్గా వేసుకున్నానో లేదో అని కూడా చూసుకోకుండా నడిచొచ్చినటువంటి వెంకటాచలపతి రాత్రి నువ్వు అమ్మవారిని కౌగిలించుకుని పడుకున్నప్పుడు అమ్మ కుచముల మీద ఉన్న కస్తూరి నీ వక్షస్థలం మీద కనబడుతోంది. స్వామి మా కనురాపు తగులుతుందేమో, కప్పేసుకో కప్పేసుకో. విజయీ భవ వెంకట శైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముతాదిత దైవత మౌళిమణే శరణాగత వత్సలసార నిధే పరిపాలయ మాం వృష శైలపతే. స్వామి మమ్మల్ని కాపాడు, స్వామి మమ్మల్ని రక్షించు. ఎటువంటి వాడివి నువ్వు? అదిగో చూసావా ఆమ్లాన హృష్యత వనీత లకీర్ణ పుష్పౌ అని ఆ పైన స్వామివారుట పాదములు పెట్టింది కూడా ఢాటీ శుతేభ్య గరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజాహ అని వాళ్ళందరూ సేవిస్తే ఆ కాళీయుడి మీద పెట్టేట ఆ పాదాల్ని. ఆ కఠినమైనటువంటి రాళ్లు కలిగిన వెంకటాచలం మీద పెట్టేట. అంతకన్నా కఠినమైన నా మనస్సుంది, ఇక్కడ పెట్టు పాదాల్ని అని రకరకాలుగా సేవిస్తారు. స్వామి ఇక్కడ పెట్టవయ్యా ఇక్కడ పెట్టవయ్యా అని. ఆయన లేచొచ్చిన అందాన్ని అదంతా అనుభవించి ఇంకా చిట్ట చివరకు వచ్చేసరికి ఆ అమ్మవారి పాదముల మీద పద్మములతో పూజింపబడి ఉన్నటువంటి తల్లి పాదాల్ని దర్శనం చేసి ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అని. అమ్మా అటువంటి పాదాలమ్మా ఇవన్నీ దర్శనం చేసేసి అయ్యయ్యయ్యయ్యో ఈ కళ్ళతో స్వామి నిద్ర లేవడం రావడం, ఆయన పాదాలు అమ్మవారితో కలిసి కూర్చోవడం, ఆయన కాళీయుడి మీద నాట్యం చేయడం ఇవన్నీ అనుభవించేశాను. ఈ కళ్ళు అసలే మంచివి కావు, స్వామికి ఎక్కడ దృష్టి తగిలేస్తుందో అని బెంగ పెట్టేసుకుని శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వామి నీకు మంగళమగుగాక నీకు మంగళమగుగాక నీకు మంగళమగుగాక అని ఆగకుండా ఆర్తితో మంగళాశాసనం చెప్పి తేలిక పడిన గుండెలతో అప్పుడు బయటికెడతాడు. ఇది ఏ ప్రయోజనాన్ని అపేక్షించి చెప్తున్నారు చెప్పండి? ఇది గోపికలు అడుగుతున్నది. మేము వచ్చింది పైకి పరా అన్న సాధనం కోసం వచ్చాం అంటున్నాం, కానీ మా కోరిక అది కాదు. ఏమిటి మా కోరిక? అందుకేనేమో తిరుప్పావై చేస్తే ముందు సుప్రభాతం చేసి తిరుప్పావై. ఇక్కడ అందుకే సుప్రభాతం వినపడుతుంటుంది. ముందు స్వామివారిని అనుభవిస్తారు సుప్రభాతంలో. ఆయన్ని స్వామి నువ్వు ఆ పడుకున్నవాడివి, మేము వచ్చి పాట పాడాలి.
ఆ పాట పాడితే ఆ పాట యొక్క తరంగముల ధ్వని మెల్లమెల్లగా మెల్లమెల్లగా నీ చెవుల్లోకి సోకాలి. సోకితే ఆ ధ్వని తరంగముల చేత నువ్వు జాగృతిలోకి రావాలి. ఆయనకి నిజంగా అవస్థలు ఉన్నవాడా, నువ్వు మేల్గాంచాలి. ఒక పాశురంలో అడుగుతుంది తల్లి, నువ్వు మెల్లమెల్లగా మెల్లమెల్లగా కన్ను విప్పాలి. విప్పితే ఆ లోపల ఆ ఎర్రటి జీరలతో కూడిన నల్లని గుడ్డు మాకు కనపడాలి. నువ్వు ఒక్కసారి మంచం నుంచి లేచి కూర్చోవాలి. ముందుకి సింహం సాగినట్టు సాగాలి. ఇలా 2 చేతులు ఎత్తి ఒళ్ళు విరుచుకోవాలి. ఆ దీర్ఘమైన బాహువులు మాకు కనపడాలి. గభాలన వచ్చి శంఖం చక్రం ఆ చేతులకి వచ్చి అలంకరింపబడాలి. అటువంటి చేతులతో విశాలమైన వక్షస్థలంతో అల్లా పుండరీకాక్షుడవై కళ్ళు విప్పి చూడగా మేము చూడాలి. అమ్మో దృష్టి తగులుతుందేమో అని నువ్వు మంచం నుంచి దిగుతూ నీ పాదాన్ని ఇలా కింద పెడుతుంటే పాదపీఠం మీద నీలమైన నీ పాదానికి లత్తుకతో అలంకరింపబడి ఉండగా వేదముల చేత పూజింపబడి సమస్త ఉపనిషత్తులు ఆ పాదములకు మంజీరములుగా ఉన్న పాదములకు మేము శిరస్సు ఉంచి నమస్కరించాలి. నీ పాదములకున్న లత్తుక మా లలాటమునకు అంటుకోవాలి. ఆ పాదములకు పూజింపబడిన పద్మముల వాసన మా నాసికారంధ్రములలోకి చేరాలి. మేము మత్తెక్కిపోవాలి. ఎత్తలేక ఎత్తలేక తలలెత్తాలి. ఎత్తి అటువంటి స్థితిని చూసి ఆనందంతో మంగళం చెప్పాలి. అందుకొచ్చాం కానీ ఆయన దగ్గర కోరికతో వచ్చిన వాళ్ళం కాదయ్యా మేము, అందుకని తలుపు తీ అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, కానీ తలుపు తీయచ్చు, కానీ ఇక్కడ లోపలున్నవాడు కృష్ణుడు, రాముడు కాడే. రాముడున్న రోజులలో అయితే అక్కడ ఉన్నవాళ్ళు వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళు, అందుకని రాముడికి ఉపద్రవం లేదు. కానీ ఇక్కడ లోపల పడుకున్నవాడు కృష్ణుడు, ఆయనకి ఎప్పుడు ఆపదలే, ఎవరే రూపంలో వస్తారో తెలియదు, అందుకని లోపలికి పంపడం కుదరదన్నారు. అంటే వాళ్ళన్నారు, మేము పరిశుద్ధమైనటువంటి హృదయములతో కూడిన గోపకాంతలం అన్నారు. కాంత అన్న మాట వాడడంలో వాళ్ళు సర్వకాలముల యందు భగవానునికే చెందినవారు. భార్య అంటే ఆయనకు చెందినది, ఆయనతో కూడి ఉన్నది, ఆయన సుఖము తన సుఖముగా అపేక్షించున్నది. అటువంటి వారం ఆయన ఆనందమును చూసి ఆనందించే వాళ్ళమే కానీ ఆయన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళం కాం. అందుకని మమ్మల్ని లోపలికి విడిచిపెట్టమన్నారు. అంటే ఆయన అన్నాడు, పూతనాదులు కూడా స్త్రీలే, పూతనా వాళ్ళు ఆడవాళ్ల రూపంలో మొదటి ఉపద్రవం వచ్చింది కృష్ణుడికి, అందుకని మిమ్మల్ని నమ్మి లోపలికి ఎలా పంపిస్తానన్నాడు. అంటే పాపం వాళ్ళు, అయ్యో మేము అటువంటి వాళ్ళం కాదయ్యా, మేము పరిశుద్ధ హృదయంతో వచ్చాం. పరిశుద్ధ హృదయం అంటే కావలసింది ఏమిటి? పరిశుద్ధ హృదయము అనడానికి ఏమైనా సర్టిఫికెట్ ఉంటుందా? దీనికి ఏమంటే పరిశుద్ధమైన హృదయము కలిగినటువంటి వారు అని అనడానికి ఒక ప్రమాణం ఏమైనా ఉంటుందా? ఇగో ఇది ఉంటే వీళ్ళు పరిశుద్ధ హృదయం ఉన్నవాళ్ళండి అనడానికి ఒక ప్రమాణం చూపించండి నాకు. పరిశుద్ధ హృదయము అంటే ఒక్కటే పరిశుద్ధ హృదయం. భగవంతుణ్ణి సేవించకుండా ఉండలేక సేవించేవారు, భగవంతుడి నామము చెప్పకుండా ఉండలేక చెప్పేవారు, భగవత్ కైంకర్యము చేయకుండా ఉండలేక చేసేవారు, భగవంతుడి మంగళాశాసనం చెప్పడమే తమ జీవితమునకు పరమ ప్రయోజనం అనుకుని చెప్పేవారు. ఏ కోరిక లేకుండా వాడిని విడిచిపెట్టి ఉండలేక ఉండేవారు. వాళ్ళది పరిశుద్ధ హృదయం, అంతే దానికి నిర్వచనం. దానికి కోరిక లేదు. ఎందుకు వస్తావురా నువ్వు దేవాలయానికి రోజు? రాకుండా ఉండలేక. ఎందుకురా నువ్వు రోజు పూజ చేస్తావు? చెయ్యకుండా ఉండలేక. ఎందుకురా రోజు నువ్వు స్వామి నామం చెప్పుకుంటావు? ఆ నామం చెప్పకుండా ఉండలేక. ఎందుకు రోజు నాన్నగారికి నువ్వే పట్టుకెళ్ళి మంచం వేస్తావు? ఇంత కష్టపడి మహానుభావుడు నన్ను పెంచాడు, ఎంత కష్టపడి చిన్నతనంలో సైకిల్ మీద కూర్చోపెట్టుకుని స్కూల్కి తీసుకెళ్లి దింపి నేను పైకి రావాలని ఎన్ని పూజలు చేశారు, ఎన్ని వ్రతాలు చేశారు, దగ్గర కూర్చోపెట్టుకుని ఆయనకు వచ్చినవన్నీ నాకు ఎన్ని నేర్పారు, నేను పైకి రావాలని ఎంత కోరుకున్నారో, ఆయన కన్నా నేను గొప్పవాడిని అయితే నన్ను చూసి మురిసిపోవాలని ఆయన ఎంత తాపత్రయపడ్డారో. అటువంటి నాన్నగారి శరీరం ఇవాళ జర్జరీభూతం అయిపోతే ఆయనకి మంచం వేసి పక్క వేసి నాన్నగారు పడుకోండని ఆ నాన్నగారు వచ్చి, ఒరే నాన్న పడుకుంటారని నాన్నగారు పడుకుని ఏదో ఆయనకు వచ్చినటువంటి పద్యాలు పాడుకుంటూ ఆ కళ్ళు ఇలా 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 తుడుచుకుంటూ నాన్నగారు రాత్రి మెల్లిమెల్లిగా కునుకులోకి వెడుతుండగా ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన కాళ్ళొత్తుతూ ఆ నాన్నగారి ముఖం చూస్తూ ఆ మురిసిపోతూ నాకు ఇట్లాంటి కొడుకు ఇంకేం కావాలని సంతోషపడుతూ నిద్రలోకి జారిపోతున్న తండ్రి ముఖాన్ని చూస్తూ కాళ్ళొత్తకుండా ఉండలేక ఒత్తిన కొడుకు యొక్క కైంకర్యం ఎటువంటి నిష్టో, నీకు ఏకాంత సేవ చెయ్యకుండా ఉండలేక చేసే నా నిష్ఠ అటువంటిది తప్ప దీనికి ప్రయోజనం లేదు. మా నాన్నగారి కాళ్ళు ఎందుకు ఒత్తాను? అటువంటి నాన్నగారిని చూస్తూ కాళ్ళు ఒత్తకుండా ఉండలేక. మా నాన్నగారు భోజనం చేస్తుంటే పక్కన కూర్చుని భోజనం ఎందుకు చేశాను?
నాన్నగారండి మీకోసం తెచ్చానండి కాకరకాయలు అని తెచ్చి నాన్నగారు తింటుంటే చూసి సంతోషించడం ఎందుకు? మా నాన్నగారు చిన్నప్పుడు నాకు ఆనపకాయ ఇష్టమని ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరింట్లోనో ఉంటే ఎక్కడా దొరకకపోతే ఆనపకాయ ఎట్టుకొచ్చి కూర వండించి నేను తింటుంటే తింటున్న నన్ను చూసి సంతోషం పొందారు ఆయన. అటువంటి వారికి ఇవాళ వారు తింటుంటే నేను సంతోషం పొందుతున్నాను. ఇది ధనుర్మాసం. వారికి భోగం చేయించి మా స్వామి పులిహార తింటున్నాడని నేను మురిసిపోతుంటాను, ఆయన చక్కెర పొంగలి తిన్నాడని నేను మురిసిపోతుంటాను. నీకేమిటి ప్రయోజనం? వాడు తింటే నీకెందుకు? తండ్రి తింటే కొడుక్కి ఎంత సంతోషమో, కొడుకు తింటే తండ్రికి ఎంత సంతోషమో. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయ సతి దేవసోడు. నువ్వు తల్లివి, నువ్వు తండ్రివి. త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుస్య సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణంచమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. నువ్వు నాకు తల్లివి తండ్రివి అన్ని. అమ్మా అయ్యయటంచు ఎవరిని నేనన్నాను శివా నిన్నేను సుమి. నామది తల్లిదండ్రులటంచు చూడగా బోకు నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక సంసారము చిమ్మం కప్పకుండా కనుమా శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. అలా విడిచిపెట్టి ఉండలేక కైంకర్యం చేయడానికి వచ్చిన వాళ్ళం తప్ప మా మనస్సుల యందు కోరిక కోరాలనేటటువంటి భావన కూడా లేదు. అంతటి పరిశుద్ధ హృదయంతో వచ్చాం. అందుకని ఆ కవాటమును ప్రేమతో తీయాలి నువ్వు. ఆ తలుపులు చాలా జాగ్రత్తగా ఒకదాని పక్కన ఒకటి వెయ్యబడ్డాయి. ఆ రోజుల్లో తలుపులకి కూడా అంత ప్రీతిట. లోపల కృష్ణుడు పడుకున్నాడు, ఏమో మేమింత పిసరు తెరిస్తే లోపలికొచ్చి ఎవరాయనికి ఉపద్రవం కల్పిస్తారో అని చెప్పాను కదండి. భగవద్ దేవాలయాల్లో ఉండేటటువంటి గోడలు తలుపులు కూడా ఒకనాటి మహాత్ములు ఇవాళ అటువంటి స్థితికి చేరుతారు. అందుకని ఆ తలుపులు కూడా అంత జాగ్రత్త వహించి మూసుకుని ఉన్నాయి. అటువంటి తలుపుల్ని ప్రేమతో నువ్వు ఆ సుందరమైనటువంటి కవాటమును తీసి ఆ తలుపులు తీయాలి. తీస్తే ఆనాడు మేము లోపలికి వెళ్లి ఆ పరమ పురుషుని యొక్క దర్శనం చెయ్యాలి. అందుకని ఓ ద్వారపాలక నువ్వు ఆ మణికవాటమును తీసి ఆ 2 తలుపులను తీయవలసినది అని ఆ పాశురంలో ఆ తల్లి ఆ ద్వారపాలకుణ్ణి ప్రార్థించినటువంటి పాశురం. బాహ్యమునందు వీళ్ళని కోరుతున్నట్టు ఉంటుంది కానీ ఆంతరమునందు అదే ప్రాణాన్ని, భక్తుల్ని, భాగవతుల్ని, ఆచార్యుల్ని, మనస్సుని వీటినన్నింటినీ స్తోత్రం చేస్తున్నటువంటి సన్నివేశాన్ని అందులో ఆవిష్కరించారు. దీని తరువాత పాశురం 17వ పాశురాన్ని నందగోపుని యొక్క భవనము లోపలికి ప్రవేశించారు. అంటే మణికవాటము తెరిచినట్టే లోపలికి ప్రవేశించినట్టే, అంటే మనస్సు ఒక్కసారి అనుమతించినట్టే అంతర్ముఖుడు అయినట్టే. ఈ అంతర్ముఖుడు అయిన తరువాత ప్రధానమైన ప్రయోజనం గురువుని చేరుకోవడం ముందు. అందుకని మొట్టమొదట నందగోపుడు పడుకునున్నాడు. ఆ నందగోపుడి పక్కన యశోద పడుకునుంది. ఆ నందగోపుడు, యశోద, కృష్ణుడు, బలరాముడు నలుగురు పడుకునున్నారు. పడుకుని ఉంటే లోపలికి వెళ్ళగానే తల్లి మొట్టమొదట నందగోపుణ్ణి నిద్రలేపుతోంది. నిద్రలేపుతూ తల్లి అంటుంది, ఎవరెవరికి వస్త్రము కావాలని కోరుకున్నారో వారందరికీ వస్త్రములనిచ్చినటువంటి వాడు, అన్నము కావాలని కోరుకున్న వారికి అన్నమిచ్చినవాడు, నీటిని కావాలని కోరుకున్న వారికి నీటినిచ్చినటువంటి వాడు, ధర్మబుద్ధితో ఫలాభిసంధి లేకుండా వీటిని ఇచ్చినటువంటి మహానుభావుడైనటువంటి నందగోపుడా నిద్రలే అని ఆ తరువాత పక్కనున్న యశోదని మా స్వామి లెమ్మంటారు. ఆ పక్కన ఉన్నటువంటి యశోదని నిద్రలేపుతూ ప్రబ్బలి చెట్ల వంటి అత్యంత సౌకుమార్యమైనటువంటి దేహములు కలిగిన స్త్రీల జాతికి చిగురుటాకు వంటి దానా మా స్వామిని, గోపాల వంశమునకు మణిదీపము మంగళదీపము వంటి దానా నువ్వు నిద్రలే. ఆ తరువాత కృష్ణుణ్ణి ఉద్దేశించి అంటారు, స్వామి ఆ బలి చక్రవర్తి దగ్గర 3 అడుగుల నేల దానము పట్టడం అనేటటువంటి మిషచేత 3 లోకములను నీ పాదములతో కులిచినటువంటి ఓ త్రివిక్రమావతార స్వరూపుడా, నిత్యశూరులకు నాయకుడా, వైకుంఠవాస శ్రీకృష్ణ నిద్రలే. 4వ వారు బలరాములు. ఆయనంటారు, స్వామి బలరామ నీ పాదమునకు ఎర్రని మెరిసేటటువంటి బంగారముతో చేయబడినటువంటి కంకణముతో కూడిన పాదము కలిగినటువంటి వాడా, ఓ బలరామ బలదేవా నువ్వు నిద్రలే అని వీళ్ళ నలుగురిని ఇవాళ నిద్రలేవమని పిలుస్తారు. అది ఆ పాశురం. ఈ పాశురంలో మొట్టమొదట పిలిచినప్పుడు నందగోపుణ్ణి పిలిచారు. ఈ నందగోపుణ్ణి పిలవడంలో ఆయనకి 3 విశేషణాలు వేశారు. వస్త్రములను కోరుకున్న వాళ్ళకి వస్త్రములను ఇచ్చాట, నీటిని కోరుకున్న వారికి నీటినిచ్చాట,
అన్నమును కోరుకున్న వారికి అన్నం ఇచ్చాట. ఆ ఇవ్వడంలో ఏ విధమైనటువంటి ఫలాభిసంధి లేకుండా, అంటే ఫలమును అపేక్షించకుండా కేవలముగా ధర్మబుద్ధితో ఈ మూడింటిని ఔదార్యముతో దానము చేసినటువంటి నందగోపుడా నిద్రలే అన్నారు. ఇవి మనకి కొంచెం ఎందుచేతనంటే భాగవతం దశమస్కంధంలో కానీ ఆ తరువాత కానీ ఎక్కడా నందగోపుడు వీటిని దానం చేసినట్టుగా ఎక్కడా చెప్పలేదు. కానీ కృష్ణ పరమాత్మ జన్మించిన తరువాత ఆయన అనేకమైన దానములు చేశారు. ఆ బ్రాహ్మణులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చినట్టు, వచ్చి ఆ పుట్టినటువంటి కృష్ణ పరమాత్మని కీర్తించి ఆశీర్వచనం చేసినట్లు మనకి కనపడుతుంది. ఈ ఆభీర కుమారుడు శ్రీయుతుడై వీరవైరి జేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్లన్నారు పోతన గారు. ఆ దానములను పుచ్చుకుని వాళ్ళందరూ ఆశీర్వచనం చేశారు. కానీ ఏ ఫలాభిసంధి లేకుండా ఇంట్లో కొడుకు పుట్టాడనేటటువంటి శుభకార్యము జరగనప్పుడు కూడా ఆయన దానములు చేసినట్లు కనపడదు. కానీ ఆత్మావై పుత్రనామాసి అని ఒక సూక్తి, తండ్రి యొక్క లక్షణములే కొడుకుకుంటాయి అని. తండ్రి జీవితానికి ఎక్స్టెన్షన్ కొడుకు అని ఒక విశ్వాసం మనకి. అందుకని ఇక్కడ కృష్ణుడి దగ్గర ఉన్నాయి ఈ మూడు లక్షణాలు. ఆయన వస్త్రములను కోరుకున్న వాళ్ళకి ఉదారముగా వస్త్రములను ఇచ్చాడు. ఆ వస్త్రములను ఇవ్వడమే ద్రౌపదీదేవి కురుసభలో దుశ్శాసనుడి చేత అవమానింపబడుతున్నటువంటి సందర్భంలో హే గోవిందా స్వామి నువ్వే రక్షకుడవని నమస్కరించి శరణాగతి చేసినప్పుడు అనంతమైనటువంటి వస్త్రములను ఇచ్చి ద్రౌపదీ మాన సంరక్షణ చేసినటువంటి మహాపురుషుడైన. అందుకని వస్త్రములను ఇచ్చాడు. రెండు, నీరు కోరుకున్న వారికి నీరునిచ్చాడు. ఈ నీరు కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. భగవంతుడు కేవలంగా అసలు మనుష్యుల పట్ల మాత్రమే అభిమానంతో ఉండడం, జంతువుల పట్ల వాటి పట్ల కొంచెం తక్కువ భావనతో ఉండడం భగవంతుడి దగ్గర ఎప్పుడు కనపడదు. ఎందుకంటే రామచంద్రమూర్తి గుహుడి దగ్గరికి వెళ్ళారు, ఆ రథంలో వెళ్ళారు. అప్పటి వరకు సుమంత్రుడు దింపేశాడు. దింపితే గుహుడొచ్చి మీకు కావలసినటువంటి సమస్త పదార్థములు ఏర్పాటు చేశాం, వచ్చి భోజనం చేయండి అన్నారు. అంటే నేను తాపసినై ఉన్నాను కాబట్టి ఇతర మధుర పదార్థములను స్వీకరించను, కేవలం ఈ రాత్రికి మంచినీరు తాగి భూషయనం చేస్తానన్నారు. కానీ అవి మా తండ్రి గారి గుర్రాలు, అవి మా తండ్రి గారికి అత్యంత ప్రీతిపాత్రమైన గుర్రాలు, అందుకని వాటికి కావలసినటువంటి ఆహారము నీరు ఏర్పాటు చేయమన్నారు. భగవంతుడు ఏ రూపంలో ఉన్నా సమస్త ప్రాణికోటి పట్ల కూడా ఆప్యాయతతో ఉంటారు. అందుకని కృష్ణ పరమాత్మ ఈ మూడింటిని ఇచ్చారు, వస్త్రములను ఇచ్చారు. కురుక్షేత్రంలో ఆ రథమునకు పూంచినటువంటి గుర్రములు దప్పికని పొందితే వారుణాస్త్ర ప్రయోగం చేసి నీటిని కురిపించి ఆ నీటిని గుర్రములకు తాగించారు. అందుకని అసలు నీరివ్వడం ఏమిటి, ఆయన ఇవ్వకపోతే గుర్రాలకు ఇవ్వడం ఏమిటండి? అసలు గుర్రాలకు ఇచ్చారు అన్నది కూడా చాలా హాస్యాస్పదంగానే కనపడుతుంది. అసలు కృష్ణ పరమాత్మయే పెద్ద మేఘం, ఆయనే పెద్ద సరస్సు. ఆయన ఇవ్వకపోతే నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆయన ఇవ్వకపోతే అన్నం ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన ఇవ్వకపోతే తినేవాడు అన్నవాడు అసలు ఎక్కడ ఉన్నాడు? అందుకని అసలు మూడు ఆయన స్వరూపమే. అందుకని నీటినిచ్చినవాడు, అన్నం ఇచ్చినవాడు. ఒకసారి గోపాల బాలులతో కలిసి వెడుతున్నప్పుడు పిల్లలందరూ మాకు ఆకలి వేసిందన్నారు. ఆకలి వేసిందంటే ఇదిగో ఇక్కడే విప్రులందరూ యాగం చేస్తున్నారు, మీరు వెళ్ళి ఆ యాగంలో ఆ విప్రపత్నుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి అన్నారు. సరే పాపం ఈ గోపాల బాలురందరూ వెళ్ళారు, ఆ విప్రపత్నులను అడిగారు. అడిగితే ముందు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళారు. వెడితే వాళ్ళు అన్నారు, మేము మీకు పెట్టాం ఇప్పుడు అన్నం, మేము యజ్ఞం చేస్తున్నాం, మీకు అన్నం పెట్టాం పోమన్నారు. అంటే పాపం వాళ్ళు వచ్చి కృష్ణుడితో చెప్పారు. చెప్తే కృష్ణుడు అన్నాడు, వాళ్ళు అలాగే మాట్లాడతారు కానీ విప్రపత్నుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు లోపల ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కృష్ణుడు చెట్టు కింద కూర్చుని ఉన్నాడు, ఆకలేస్తోందిట, అన్నం కావాలని అడగండి, వాళ్ళు పెడతారన్నాడు. అంటే ఈ పిల్లలందరూ వెళ్ళి విప్రపత్నులను అడిగారు. అడిగితే విప్రపత్నులు అందరూ వీళ్ళకి అన్నం పెట్టారు. పెడితే పాపం పైగా కృష్ణుడు ఉన్నాడా అని వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకొస్తుంటే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు మీరు కృష్ణుడి దగ్గరికి వెళ్ళడమా అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని నిగ్రహించారు, భార్యలను వెళ్ళడానికి వీల్లేదు. ఒక ఆవిడ అలాగే కృష్ణుడిని మనస్సులో ధ్యానం చేస్తూ ప్రాణం కూడా విడిచిపెట్టేసింది. ఈ మిగిలినటువంటి వాళ్ళు మాత్రం కృష్ణుడి దగ్గరికి పరిగెత్తుకొచ్చి ఆ పిల్లలందరికీ అన్నం పెట్టారు. విప్రులు చెయ్యలేని పనిని విప్రపత్నులు చేశారు. ఆనాడు అన్నం పెట్టించారు. ఆ తరువాత వాళ్ళకి అందులో ఉన్న రహస్యం అర్థమైంది. అసలు యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్న అదయేవచ అని ఆయన యజ్ఞపురుషుడు. ఆయన స్వీకరిస్తే అంతకన్నా ప్రయోజనం ఏమిటి? పైకి బ్రాహ్మణులం అనుకున్నారు, యాగం చేస్తున్నాం అనుకున్నారు, కానీ వాళ్ళకి తెలియని రహస్యం విప్రపత్నులకి తెలిసింది. అది విచిత్రం. వాళ్ళు వెళ్ళి పెట్టారు.
ఆ తర్వాత వాళ్ళకి తెలిసింది, అయ్యయ్యో కృష్ణ పరమాత్మ మన చేత్తో మనం పెట్టుకోలేకపోయామని బెంగ పెట్టుకుని కటకట మోసపోయితిమి, కాంతలపాటి బుద్ధి లేదు, నేడిట హరి కానబోమిరుగా మేము దురాత్ములము కల్మషోద్భటులము, హరి దూరగుల ప్రాజ్ఞతలేల తపంబులేల పర్యటనములేల ఏల కాల్సనే నిలిచారు. పక్కకి శ్రీ మహావిష్ణువు వచ్చి పెట్టరా అని చెయ్యి చాపితే ఆయనకి ఆయనతో ఉన్నటువంటి భక్తులకి పెట్టలేకపోయాం. ఎందుకు వచ్చిన బ్రాహ్మణ జన్మ, ఎందుకు వచ్చిన యజ్ఞాలు, ఎందుకు వచ్చిన యాగాలు, కాల్సన అని ఏడిచారు వాళ్ళ తర్వాత. మా ఆడవాళ్లకున్న పాటి బుద్ధి మాకు లేకపోయింది. అందుకు నానాడు గోపాల బాలురికి అన్నం పెట్టించారు. అందుకని ఈ 3 లక్షణాలు కొడుకులో ఉన్నాయంటే తండ్రి గారిలో కూడా ఉన్నాయి అనుకుంటున్నారు. తండ్రికి లేని గుణాలు కొడుక్కి రావు కదా. అందుకని ఆత్మావై పుత్రనామాసి కనుక నందుడికి కూడా ఈ లక్షణాలు ఉన్నాయంటున్నారు. కానీ ఆంతరమునందు అందులో ఉన్న రహస్యం వేరు. కావలసినటువంటి వారికి అంబరమునిచ్చాట. అంబరం అంటే వస్త్రం. అందుకని అంబరమే తన్నీరే షోరే అన్నారు ఆ పాశురంలో. మొట్టమొదట అంబరాలు ఇచ్చాడన్నారు. అంబరాలంటే వస్త్రాలు. వస్త్రాలు ఇవ్వడం అంటే బాహ్యమునందు వస్త్రం ఇవ్వడం అనేటటువంటిది కాదు. వస్త్రం ఎందుకు కట్టుకుంటారండి అసలు? అసలు వస్త్రం కట్టుకోలేదు అనుకోండి, ఒక ఆవిడ అపారమైన ఐశ్వర్యవంతురాలు, ఆవిడ కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి నగలు ఒంటి మీద పెట్టుకుని వీధిలోకి వచ్చింది, కానీ బట్ట కట్టుకోలేదు. వేరొక ఆవిడ కటిక దరిద్రురాలు, 20 రూపాయల ముతక చీర కట్టుకుని ఆవిడ బయటకు వచ్చింది. వీళ్ళిద్దరిలో ఎవరికి నాగరికత తెలుసని పిలుస్తారు మీరు? 1 కోటి రూపాయల ఆభరణములు పెట్టుకున్న ఒంటి మీద బట్టలేని వారికి నాగరికత తెలుసున్న వారు అనరు. ఏడు సంస్కృతి నాగరికత తెలియవా ఏమిటి అలా దిగంబరంగా తిరుగుతోందంటారు. నగలు లేకపోయినా 10 రూపాయల చీర ఒంటి మీద ఉంటే నమస్కారం చేస్తారు, సంస్కారం ఉన్నటువంటి ఆవిడ అని. ఈ అంబరం ఏం చేస్తుంది? గౌరవాన్ని తీసుకొస్తుంది. ఎదుటివారిలో యువతల స్వరూపం అందంగా కనపడేటట్టు చేస్తుంది వస్త్రం. ఇది బాహ్యమునందు వస్త్రము చేసేటటువంటి పని. ఆంతరమునందు కూడా మనకు ఒక వస్త్రం ఉంటుంది. ఈ పైన ఎటువంటి బట్టలు కట్టావన్నది భగవంతుడికి అక్కర్లేదు. ఈ పైన తెల్లటి పంచె కట్టావా, పట్టు పంచె కట్టావా, ఇవన్నీ భగవంతుడు అడగడు. ఆయనకి కావలసిన వస్త్రం వేరొక వస్త్రం ఉంది. ఆ వస్త్రమునకు భక్తి అని పేరు. భక్తి అనేటటువంటి అంబరాన్ని ఎవరు కట్టుకుంటున్నారో అటువంటి వాళ్ళ పట్ల వాళ్ళని విడిచిపెట్టి ఉండలేక వాళ్ళ వెంట తిరుగుతాడు. చిత్రం ఏమిటంటే, మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి అన్నారు శంకరాచార్యుల వారు. అసలు భక్తి కన్నా గొప్ప లక్షణం ఇంకోటి లేదు. ఆ భక్తి అన్నది మొట్టమొదట ఉన్నదా, వాడికి మంత్రము తెలియనివ్వండి, లేకపోతే తెలియకపోనివ్వండి, శాస్త్రం తెలియనివ్వండి, తెలియకపోనివ్వండి, ఇక్కడ ఉంటే దాన్ని భగవంతుడు అందుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఇక్కడ అది లేదనుకోండి, మీరు ఎన్ని చెయ్యండి ఆయన వచ్చి అందుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుచేత అంటే భక్తి అన్నది ఒక్కటి ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు పిలవకపోయినా వాళ్ళ ఇంటికి వెడతాడు. కృష్ణ పరమాత్మ రాయబారం చెప్పడానికి హస్తినాపురానికి వెళ్ళారు. వెళితే దుర్యోధనుడు పిలిచాడు, భీష్ముడు పిలిచాడు, ద్రోణుడు పిలిచాడు. వీళ్ళెవ్వరింటికి ఆయన వెళ్ళలేదు. విదురుడి ఇంటికి వెళ్ళారు. వెళ్ళి విదురుడి ఇంటిలో విందు తీసుకున్నారు. మాలాకారుడి ఇంటికి వెళ్ళి అడిగి పుష్పహారాలు వేసుకున్నారు. ఇవన్నీ ఎందుకు వెళ్ళి స్వీకరించారు? ఎక్కడెక్కడ భక్తి ఉంటుందో అక్కడక్కడికి పరమాత్మ తనంత తానుగా విడిచిపెట్టి ఉండలేక నడిచి వస్తారు. ఆ భక్తి అన్నది లోపించిందా, బాహ్యమునందు మీరు చేసేదంతా చిట్ట చివరికి ఆడంబరమై కూర్చుంటుంది. ఇంకా చాలా కఠినమైన మాటలో అయితే రిచువల్ అన్నారు దాన్ని. తంతు అన్నారు. తంతు అంటే అది వాడి దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్య ప్రకటనకి ఒక విధానం. అందుకని ఎంత ఆడంబరంగా చేస్తున్నామన్నది కాదు ప్రధానం. అంటే ఉన్నవారు చెయ్యవలసిందే చాలా అందంగా, అది కూడా భగవత్ కైంకర్యమే. కానీ అన్నింటికన్నా గొప్ప విషయం, ఇవన్నీ భగవంతుడిచ్చి నా చేత చేయించుకుని నన్ను కృతార్థుణ్ణి చేస్తున్నాడన్న భక్తి లోపల లేకపోతే దాంట్లో అందం ఉండదు. అన్ని పదార్థాలన్నీ తయారు చేశారు, తినడానికి సిద్ధంగా ఉన్నారు. సాక్షాత్తుగా కన్న తండ్రి, ఆయనకేం తక్కువ లేదు, ఈయనకి ఏం తక్కువ లేదు. తండ్రి గారు కొడుకుని చూడడం కోసం వచ్చారు. ఆయన ఐశ్వర్యం, ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరే, వీడు ఇప్పుడు ఐఏఎస్సీ. ఆయన వచ్చారు భోజనానికి, వీళ్ళు వచ్చారు భోజనానికి. ఇది చాలా ఎంత చిత్రంగా ఉంటుందంటే, ఒక ఆయన అన్నాడు,
పాప ఆవిడ అందుట ఎప్పుడూ మీ వాళ్ళని పొగుడుకుంటారు, మా వాళ్ళని దెబ్బలాడతారు తప్ప ఒక్కనాడు మా వాళ్ళని పొగడరు ఏమిటండి మీరు అందుట. పోన్లే ఇవాళ పొగుడుతాను, నీకు ఇష్టమే కదా మా వాళ్ళని తిట్టాలి, మీ వాళ్ళని పొగడాలి, అంతే కదా నీకు కావలసింది. మా అత్తగారు మామగారే పనికి మారిన వాళ్ళు, మీ అత్తగారు మామగారే పనికి వచ్చేవాళ్ళు అన్నారు. ఏరా అయితే ఏముంది, పళ్ళు ఉడగొట్టుకోవడం. అలా సరే మీరు వెనకరండి మేము ముందెడతామని వాళ్ళు ఊరిడిపోయారు పుట్టింటికి. ఈయన వెనకాతలు ఉండిపోయాడు. అప్పటి వరకు ఇల్లు భార్య బిడ్డలతో సరదాగా గడిచేది. రాత్రి ఒక్కడూ పడుకున్నాడు. మంచి ఆకాశం మబ్బేసింది. ఈయనకి పిడుగులంటే కొంచెం భయం, కొంచెం గుండెలు గుడగళ్ళాడుతుంటాయి. ప్లగ్గులు గిగ్గులు అన్ని తీసేశాడు, ఎక్కడ షార్ట్ సర్క్యూట్స్ వస్తాయో ఓవర్లోడ్ వస్తుందో అని. టక్కని కరెంటు పోయింది, చీకటి, పడుకున్నాడు. కరెక్ట్ గా ఈయనకి దురదృష్టం అప్పుడే అన్ని జ్ఞాపకానికి వస్తాయి. నిన్ననే కదా అది చెప్పింది, ఏమండోయ్ పక్క అపార్ట్మెంట్ లో దొంగలు పడ్డారట, రాత్రి తలుపులు సరిగ్గా వేయండి అనుకున్నాడు. ఆ కిటికీ అద్దం దగ్గర అటు ఇటు తల తిప్పి చూస్తున్నాడు ఎవరో. అమ్మా దీన్ని నేను రక్షించాననుకున్నాను, ఇది ఉంటే ఎంత జాగ్రత్తగా చూసుకునేదిరా, ఇది వెళ్ళిపోయింది. అందరూ చూస్తుండగా రిక్షా తెచ్చి పిల్లల్ని దీన్ని ఎక్కించేశాను, వచ్చేసాడు రావిడు అద్దం దగ్గర చూస్తున్నాడు అనుకున్నాడు. ఇంకక్కడి నుంచి భ్రాంతిలోంచి ఎన్ని బెంగలో. దొంగాడు వచ్చేసాడు, అటు చూస్తున్నాడు ఇటు చూస్తున్నాడు. నేను లేస్తే గభాలనొచ్చి పీకట్టుకుంటాడేమో, ఇంకోళ్ళు కూడా ఇంట్లో లేరు, ఫోన్ దగ్గరికి ఎడదామంటే నేను వెళ్ళడం వాడు చూసేస్తాడు, ఎలాగా ఇన్ని బెంగలు ఎట్టుకుంటున్నాడు. తడుక్కునో మెరుపు మెరిసింది. అద్దం వెనకాతల తన ఆరేసిన లుంగి అని తెలుసుకున్నాడు. లుంగి అని తెలుసుకోగానే దొంగ లేడు ఎవరు లేరు, పోయి భ్రాంతులన్నీ వస్, ఈ మాత్రం దానికి మా ఆవిడ ఎందుకు అనుకున్నాడు. అందుకని కావలసింది ఏంటి, అది చెప్పేటటువంటి తలుకు కావాలి, ఆ దీపం కావాలి, ఆ మెరుపు కావాలి, ఆ కాంతి కావాలి. అది వచ్చింది ఆ అజ్ఞానం పోతుంది. ఇదిగో ఇది చెప్పేవాడు గురువు. అందుకని అది చెప్పాడా ఇప్పటి వరకు ఉన్న భయాలన్నీ పోతాయి, ఈ అజ్ఞానం అంతా పోతుంది, పోయి బ్రాహ్మీ స్థితిలో ఆనందాన్ని పొందుతాడు. అందుకని అన్నం ఇచ్చేవాడు గురువు, అంటే బ్రహ్మానందాన్ని ఇచ్చేవాడు గురువు. అందుకని నందుడు కోరుకున్న వాళ్ళకి బట్టలు ఇచ్చేవాడు, నీరిచ్చేవాడు, అన్నం ఇచ్చేవాడు. అటువంటి నందుడు ఉదారముగా ఇస్తాడు, ప్రతిఫలాపేక్ష లేకుండా ఇస్తాడు. గురువులు తాము చెప్పేటప్పుడు 10 మందికి భగవత్ కథ చెప్పేటప్పుడు చెప్పకుండా ఉండలేక చెప్తారు తప్ప, చెప్పేటప్పుడు అల్లా అందరి చేతుల వంక అరటిపళ్ళు తెచ్చారా దానింపళ్ళు తెచ్చారా అని చూడడానికి రావడం అందుకు చెప్పారు. నా బోటివాడు చూస్తాడేమో కానీ మహాపురుషులు చూసేటప్పుడు అమ్మయ్య ఎంత గొప్ప అవకాశం రా, ఇవాళ భగవంతుడిని కీర్తించడానికి నాకు అవకాశం వచ్చిందని చెప్పుకుంటాడు. ఇది ప్రతిఫలాపేక్ష వాళ్ళు కోరుకోరు. నాకు ఇదిగో ఇది వస్తుంది అని కోరుకుని చెప్పరు. అమ్మయ్య ఎంత అదృష్టం, ఇవాళ నాకు భగవంతుణ్ణి కీర్తించేటటువంటి అదృష్టం వచ్చిందని చెప్పుకుంటారు. ఇది ప్రతిఫలాపేక్ష లేకుండా ఇస్తాడు గురువు. అందుకని ఆచార్యో వేద సంపన్న విష్ణుభక్తో విమత్సర మంత్రజ్ఞో మంత్రభక్త సదా మంత్రాశ్రయస్పృచి గురుభక్తి సమాయుక్త పురాణజ్ఞో విశేషత ఏవం లక్షణ సంపన్న గురురుత్యభిధీయతే. అందుకని పక్షీచ శాఖా నిలయ ప్రహృష్ట పునశ్చోత్తమ శాంతవాది. నిజానికి ఆయన బయట దరిద్రం ఉండొచ్చు, లోపల ఆయన ఎప్పుడూ ధనవంతుడే. త్యాగరాజు గారికి రామనామం చెప్పుకుంటూ భిక్ష కోసం వెడితే ఆయన దీంట్లో బంగారు కాసులు వేశారు. వేస్తే జోలెలో ఇంటికొచ్చి ఇవెందుకు తినడానికి పనికొస్తాయా ఏమన్నా ఆయన తీసుకెళ్లి పెట్టపోగు మీద పారేశారు. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని కీర్తన చేశారు. వాళ్ళకి కావలసింది భగవంతుడు తప్ప ఈ బాహ్యమునందు వచ్చేటటువంటి ఐశ్వర్యం, దానికి భగవన్నామాన్ని తీసుకొచ్చి వెలకట్టి బజారులో నించో పెట్టారు. మహాపురుషులకి భగవంతుణ్ణి ఆశ్రయించడం చేత అష్టసిద్ధులే కలిగిన శంకరులు అంటారు అది కాకిరెట్ట అన్నారు. అష్టసిద్ధులు వస్తే కాకిరెట్ట కింద తీసేస్తారు తప్ప దాంతో వాళ్ళు ఏం కోరుకోరు. వాళ్ళకి కావలసింది భగవంతుడు కావాలి. అందుకే మైనాకుడే వచ్చినా ఒక్కసారి అలా చేత్తో ముట్టుకుని పరితిష్టోస్మితే భృశం అహంతే, ఆ అవతల కాలం గడిచిపోతోంది నేను వెళ్ళిపోవాలని చెప్పేసి హనుమ వెళ్ళిపోతారు తప్ప మధ్యలో ఆగరు. బంగారు పర్వత శిఖరములే కనపడ్డా ఆగరు. అందుకని అదిగో అటువంటి వాడు ప్రతిఫలాపేక్ష లేకుండా ఉదారముగా ఇచ్చేటటువంటి గురువు. అటువంటి వాడు నందుడు. ఆ నందుడికి కాక అక్కడ యశోద ఉన్నది. యశోద అంటే సాక్షాత్తుగా మంత్రం. ఎందుకని యశోద పాలు తాగి కృష్ణుడు పెరుగుతాడు.
అందుకని మంత్రమును అనుష్ఠానం చేస్తే మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఆ మంత్రము చేత రక్షణ వస్తుంది, మంత్రము చేత యశస్సు వస్తుంది, మంత్రము చేత దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఆ మంత్రము చేత భగవంతుణ్ణి తెలుసుకునేటటువంటి శక్తిని పొందుతాడు. అందుకని ఆ మంత్రోపాసనం భగవద్ దర్శనాన్ని ఇస్తుంది. అందుకని యశోద బిడ్డడు కృష్ణుడై ఉంటాడు, యశోద పాలు కృష్ణుడికి ధారకము పోషకమై ఉంటాయి. ఆ మంత్రమును అనుష్ఠానం చెయ్యడం భగవత్ రక్షణకి హేతువై ఉంటుంది. అందుకని ఆ యశోదని నిద్రలేపుతూ అంటారు, నువ్వు ప్రబ్బలి చెట్ల వంటి అత్యంత సౌకుమార్యమైనటువంటి శరీరము కలిగినటువంటి స్త్రీలలో చిగురుటాకు వంటి దానా అని పిలిచారు. మా స్వామిని అని. గోపాల వంశములో మంగళ దీపము వంటి దానా అని పిలిచారు. స్త్రీ ప్రబ్బలి చెట్టుకో లక్షణం ఉంటుంది, అది నీటి ఒడ్డున పెరుగుతుంది. నీరు మంచి వరవడిగా వెళ్ళిపోతుంది అనుకోండి, వంగిపోతుంది. నీరు ఆ పోటు తగ్గిపోగానే మళ్ళీ లేచి నిలబడుతుంది. భార్య భర్త యొక్క విజయానికి కారకురాలవుతుంది. ఆయన ఎంత మహాపురుషుడు అవనివ్వండి, వెనక భార్యని ధర్మపత్నిగా స్వీకరించినప్పుడు, అందుకే మ్యారీ ఇన్ హేస్ట్ అండ్ రెపెంట్ ఎట్ లీజర్ అన్నారు. తొందరపడి పెళ్లి చేసుకుని జీవితాంతం విచారించకు. భార్యని ధర్మపత్నిగా స్వీకరించిన తరువాత ఆ భార్య తనతో కలిసి వస్తే పర్వాలేదు, లేకపోతే ఒక్క సినిమా ఉండదు, ఓ షికారు ఉండదు, నీ దరిద్రం మండిపోను, ఎప్పుడు పురాణాలు గుళ్ళు ఇవి తప్ప నీకు ప్రపంచం లేదురా, ఎప్పుడు చూసినా వీటికే. మా పుట్టింట్లో ఉండగా హాయిగా మా అన్నయ్యలు మా నాన్నగారు ఎప్పుడు ఎన్ని సినిమాలకు వెళ్లే వాళ్ళమో, ఎన్ని పార్టీలకు వెళ్లే వాళ్ళమో, మా తండ్రి నిన్ను ఇచ్చి కట్టాడురా మా నాయన, ఓ సినిమా మరిచిపోయాన్రా అని మొదలెట్టింది అనుకోండి. ఇలా రామాయణం తీయగానే ఇన్ని మాటలు చదువుతారా రామాయణం? ఈ ఇంట్రెస్ట్ మీకు మీ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ మీద ఉంటే మా పెద్దక్క మొగుడితో సమానమైన పోస్ట్ లో ఉందరు, ఆయన సంవత్సరానికి ఓ ప్రమోషను, మా అదృష్టం మీరు రామాయణం అట్టకని ఇలాగే ఉన్నారని మొదలెట్టింది అనుకోండి. రామాయణం అటక మీదకి ఈయన పాతాళానికి పెడతాడు. అందుకని భార్య వెనకాల కలిసి వచ్చేదైందా ఒక్కొక్క మెట్టు తొందరగా పైకెక్కుతాడు. ఇది చెప్పినంత తేలిక కాదండి. ఆ భర్తతో అనురూపయ్యి ఆయనతో కలిసి భగవదనుష్ఠానంలో పాలు పంచుకోవడం అంటే మహాతల్లులు ఉన్నారు కొంతమంది. కబీర్ దాస్ గారి ఇంటికి జ్ఞానదేవుల వారు నామదేవుల వారు భోజనానికి వచ్చారు. భోజనానికి వస్తే ఆయన భార్య లోయి, అందానికి మారుపేరు ఆవిడ. ఒక్కడే కొడుకు కమాల్. వాళ్ళని ఈయన గబగబా వెళ్ళి అయ్యా మా ఇంటికి భోజనానికి వచ్చేయండి రేపు అన్నారు. వాళ్ళు అయ్యో తప్పకుండా వస్తాను లేవయ్యా అంటే ఇంటికి వచ్చి ఎంతో సంతోషంగా లోయి నీకు మంచి వార్త చెప్పనా అన్నారు. ఈయన బియ్యం తెచ్చాడేమో అనుకుంది ఆవిడ. ఏమిటండి అంది, మన ఇంటికి రేపు నామదేవుల వారు జ్ఞానదేవుల వారు వస్తున్నారండి. ఏముంది మన ఇంట్లో సీసాలో ఉప్పు తప్ప ఇంకేం లేదండి ఆవిడ. అంటే అయ్యి బాబాయ్ అలాగా, మరి మహాపురుషులు భోజనానికి వస్తున్నారు ఎలాగండి? ఎలాగంటే ఏం చేస్తాం, రాత్రి ఆ షావుకారి ఇంట్లో దొంగతనం చేసి పట్టుకొస్తాం. మహాపురుషులకి భోజనం పెట్టడానికి ఆ మాత్రం దొంగతనం చేస్తే తప్పు లేదు, కానీ నీకు నాకు లోయికి తినడానికి తేం. ఒక్క నామదేవులకి జ్ఞానదేవులకి భోజనం చెయ్యడానికి ఎంత పదార్థం కావాలో అది దొంగిలించి తెస్తాం అని కొడుకు తండ్రి దొంగతనానికి వెళ్ళారు. కొట్టుకి కన్నం వేశారు, లోపలికి వెళ్ళారు. ఆ కొట్టు ఇంటికి అటాచ్డ్. ఆ లోపలికి వెళ్ళారు. నామదేవుల వారు జ్ఞానదేవుల వారు తినడానికి మాత్రమే కావలసినంత సంబారాల్ని లోపలికి కొడుకెళ్లి దొంగతనం చేసి కన్నంలోంచి తండ్రికి అందించాడు. తండ్రి తువ్వాల్లో మూట కట్టుకుని ఒరేయ్ నాయనా ఇంకేం అక్కర్లేదు బయటకు వచ్చేయన్నాడు. ఆ కొడుకు చూశాడు, అక్కడ బంగారు ఆభరణాలు ధనం ఉన్నాయి. అయ్యో మేము వెళ్ళిపోయిన తర్వాత ఈ కన్నంలోంచి ఇంకోడు వచ్చి పాపం ఈ కొట్లో ఉన్నో పట్టుకుపోతాడేమో, నిష్కారణంగా పడైపోతాడు షావుకారు గారని, ఏమండో మీ కొట్టుకి దొంగతనానికి వచ్చి ఇద్దరు అతిథులకు కావలసింది దొంగిలించాం, మేము వెళ్ళిపోతున్నాం, కన్నంలోంచి పెద్ద దొంగలు వచ్చి బంగారం పట్టుకుపోతారేమో, కన్నం మూసేసుకోండి అని చెప్పి దూరిపోయాడు. అందులో దూరిపోతే షావుకారు గారు గభాలను లేచి వచ్చి నడుము పట్టుకున్నాడు. ఈయన లోపలికి లాగుతున్నాడు దొంగాడెవడో చూద్దామని. తులసి ఆ కబీర్ దాస్ గారు ఆ మొహం లోపలికి ఎడితే కబీర్ దాస్ గారు అబ్బాయిని తెలిసిపోతే అలజడైపోతే దొంగలా మీరని నామదేవుల వారు భోజనానికి రారని మొహం కనబడకుండా ఈయన బయటికి లాగుతున్నాడు. ఆయన లోపలికి ఈయన బయటికి లాగుతున్నారు కొడుకుని. ఆ నడుము ఉరుసుకుపోతోంది ఆ కన్నంలో. మాట్లాడితే గొంతు గుర్తుపడతాడని ఆ కమాలు అరవకుండా అలాగే బాధ అనుభవిస్తూ అన్నాడు, నాన్నగారు మీ ఓపిక అయిపోయింది, భోజనం చేసి 4 రోజులు అయింది కదా, మీరు షావుకారికి ఏముంది లాగేస్తున్నాడు, అందుకని మీరు ఒక పని చెయ్యండి, నా ముఖం గుర్తుపట్టేస్తే మన దొంగలు అంటాడు, నా శిరస్సు ఖండించేసి తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఆ అన్నం నామదేవుల వారికి జ్ఞానదేవుల వారికి పెట్టండి, మీరు అతిథులకి భోజనం పెట్టడానికి కొడుకుగా నేను ఉపయోగపడితే అంతకన్నా కావలసిందే ఉంది, కోసేయండి నాన్నగారు ఆలోచించకండి అన్నాడు. గభాలను అక్కడ ఉన్న కత్తి తీసి కోసేశాడు కబీర్ దాస్ గారు. కోసేసి ఆ శిరస్సు చంకలో పెట్టుకుని ఈ సరుకులు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయి లోయికి ఆ సరుకులు ఇచ్చి కొడుకు యొక్క శిరస్సు పెట్టాడు అక్కడ. అదేమిటండి అంది ఆవిడ.
ఇలా చెప్పాడు కమాళ్ళు, శిరస్సు కోసి తెచ్చేశానన్నాడు. ఆవిడ అందిట చాలదా, ఇద్దరు అతిథులకి భోజనం పెట్టడానికి తన శిరస్సును వదిలేశాడు నా కొడుకు, అలాంటి కొడుకు పుట్టాడు నాకు చాలండి అని ఆ శిరస్సు పట్టుకెళ్లి ఒక మూల పెట్టి ఆ కొడుకుని చూసుకుంటూ ఏడిస్తే కనిపెడతారని నవ్వు పులుముకుని వంట చేసి వాళ్ళిద్దరికి భోజనం పెట్టేసి, ఈ షావుకారు గారి శరీరం దొరికింది, శిరస్సు లేదు. పట్టుకెళ్లి రాచవీధిలో పెట్టాడు. దాన్ని 4 రోడ్ల సెంటర్లో స్తంభానికి కట్టారు. ఎవరబ్బాయో గుర్తుపట్టండి. ఈ నామదేవుల వారు, జ్ఞానదేవుల వారు, ఇది యథార్థంగా జరిగిన సంఘటన అండి. ఆ భోజనం చేసేసి వెళ్ళిపోతున్నారు. లోపల దుఃఖం దిగమింగుకుని కబీర్ వాళ్ళతో వెడుతున్నాడు. వెడుతుంటే స్తంభానికి కట్టి శిరస్సు లేని కుర్రవాని శవం అక్కడ ఉంది. నామదేవుల్ని జ్ఞానదేవుల్ని చూడగానే ఆ పిల్లవాడి యొక్క 2 చేతులతో నమస్కారం చేసి వాళ్ళు పాడుతున్న పాటకి తప్పట్లు కొడుతున్నాడు. కొట్టి 2 చేతులు జారిపోతే ఆశ్చర్యపోయారు వారు, జ్ఞానదేవుల వారు. కబీర్, నీకు తెలియకుండా ఉండదు ఈ పిల్లవాడెవరు, మేము వస్తుంటే మాకు నమస్కారం పెట్టి మేము పాడిన పాటకి తప్పట్లు కొట్టి తాళం వేసి ప్రాణం విడిచిపెట్టాడంటే మా దర్శనం కోసం ప్రాణాలు నిలబెట్టుకున్నాడు, శిరస్సు లేకపోయినా కూడా. ఎవరో మహాభక్తుడు, ఎవరబ్బాయి నిజం చెప్పన్నారు అంటే కబీర్ దాస్ గారు కన్నుల వెంట నీరు కాచారు. జ్ఞానదేవులు అంతర్ముఖులై చూశారు, కబీర్ దాస్ గారి కొడుకని తెలిసిపోయింది. అప్పుడు ఆ శవాన్ని దింపి పడుకోపెట్టి ఆ శిరస్సు తెప్పించి కలిపి పాండురంగండి స్తోత్రం చేశారు. ఆ శిరస్సు అంటుకున్న పిల్లవాడు నిద్రలేచినట్టుగా లేచాడు. అందుకని ఆ లోయి లాంటి భార్య దొరకబట్టి కదా కబీర్ దాస్ గారు అంత స్థితికి వెళ్ళారు. అందుకని అనువర్త అయినటువంటి భార్య దొరకడం కూడా అదృష్టం. అందుకని ప్రబలిసెట్టు వంటి శరీరము కలిగిన దానా, అటువంటి దానికి చిగురు వంటి దానా, నందుడు ఇవాళ ఇటువంటి స్థితిని పొందాడంటే నీ వంటి అనురూపమైన భార్య దొరకడం ఆయన అదృష్టం. అందుకని నిజంగా కూడా పూర్వజన్మలలో వాళ్ళిద్దరూ చేసినటువంటి ధరాద్రోణులు, వాళ్ళు చేసిన తపస్సుకి కృష్ణ పరమాత్మ వచ్చారు. ఆయన గోపాల వంశములో మణిదీపము వంటి దానా, ఆ తల్లి ఎటువంటి తల్లిట, మణిదీపం. ఎందుకని ఎవ్వరూ ఎన్నడూ చెయ్యనటువంటి దాన్ని ఆవిడ చేసింది. కౌసల్య రామచంద్రమూర్తిని కొడుకుగా పొందిన ఆవిడ చూడలేని అందాన్ని ఆవిడ చూసింది. పైగా యశోదాదేవి పొందినటువంటి అదృష్టం ఏమిటో తెలుసా అండి, ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి వారికి తల్లి అయి వకుళమాత అయి ఇప్పటికీ వెంకటాచలంలో ఆనంద నిలయం పక్కనే కుడి చేతి పక్కన పూజా మందిరంలో ఆ గదిలో ఆవిడ వేయించేసి ఉంటుంది. ఆ తల్లి వకుళమాతగా ఇప్పటికీ సేవలు అందుకుంటోంది, వెంకటేశ్వర స్వామి వారి తల్లిగా. అందుకని ఆ తల్లి కట్టేసింది కృష్ణ పరమాత్మని, కొట్టబోయింది. 2 అంగుళాల తాడు తక్కువైంది. భక్తితో ఆవిడ చెయ్యని పనులు లేవు. భగవంతుణ్ణి తీసుకొచ్చి తల మీద నూనె పెట్టి ఆయనకి తలకి నూనె రాసి ఆయనకి స్నానం చేయించిన వాళ్ళు ఉన్నారండి ప్రపంచంలో. ఎంతమందికి దక్కుతుంది ఆ అదృష్టం? బాలునికి నూనె తలయంటి పసుపు రాసి బోరు కాడించి హరి రక్ష పొమ్మటంచు జలములొకొన్ని చల్లిరా చుట్టి చల్లి దీవించి తొట్ల నుంచి పాడిరై వివిధలెల్లా. కృష్ణ పరమాత్మని పరబ్రహ్మాన్ని పట్టుకుని ఆయన తల మీద నూనె పెట్టి ఆయన ఒంటికి పసుపు రాసి ఆయనకి నీళ్లు తిప్పి ఆయనకి తొడ మీద పడుకోబెట్టుకుని నీళ్లు పోసి ఆయనకి దృష్టి తీసి నీళ్లు తిప్పి ఉయ్యాల్లో పడుకోబెట్టి నిద్ర ఆయనకి అలవాట. జోజో నళినెదలే క్షణ జోజో మృగ రాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణేందు వదన జోజో ఎనచున్ అని మహాపురుషులకు దక్కనటువంటి ఏకాంత సేవా భాగ్యం యశోదకి దక్కింది. ఆ కృష్ణ పరమాత్మని ఉయ్యాల లూపేది. అంతటి మహానుభావుడిని తన తొడల మీద పడుకోబెట్టుకోవడమా, పడుకోబెట్టుకుని ఆయనకి నీళ్లు పోస్తుంటే ఆయన ఉక్కిరి బిక్కిరి అయినట్టుగా అండం అంటుంటే అమ్మో పిల్లాడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడని బెంగ పెట్టుకుపోవడం, వాడిని ఒక్కసారి లేపి వాడిని మళ్ళీ ఇలా గుండెల మీద పడుకోబెట్టుకుని పొంగిపోవడం. ఆయన ఇటువంటి వాడు. పోతన గారు అంటారు, పలుతోయంబుల జగముల పలుతోయంబుల ముంచి భాసిల్లెడు యా పలుతోయగాడు పల్లవ లలనాజనకర తోయంబులందు చెలగుచు తడియను. అంచెమునందు సమస్త లోకాల్ని ఈ నీళ్లలో ముంచి ప్రళయంలో లయం చేసేటటువంటి పరమాత్మ తొడల మీద పడుకుని నీళ్లు పోయించుకున్నాడు యశోదతోటి. ఆవిడ పొందిన అదృష్టం లాంటి అదృష్టం ఎంతమంది పొందారు? నిద్ర ఎరగని పరమాత్మని ఉయ్యాలలో పడుకోబెట్టి జో కొట్టేసి పడుకోబెట్టేసింది ఆవిడ. అయ్యో ఆ అమ్మకి తెలియదు నేను అసలు నిద్రపోనని, కానీ జో కొట్టడం ఆపట్లేదని నిద్రపోయిన వాళ్ళ నటించి కళ్ళు మూసేట కృష్ణ పరమాత్మ. నిద్ర ఎరగని వాణ్ణి నిద్రపుచ్చినట్టు నటింపచేసింది యశోదాదేవి. అందుకని అమ్మా ఇంత వైభవాన్ని పొందిన వారెవరమ్మా? నువ్వు పొందావు. పరమేశ్వరుడికి తన స్తన్యం ఇచ్చి పాలివ్వడమా?
జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచెయ్యి యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని పరీక్షిత్తు పొంగిపోయారు. అంత భాగ్యాన్ని పొందింది. పిల్లాడనుకుని మట్టి తింటున్నాడు అనుకుని ఆయన చెయ్యి పట్టుకోవడమా, తీసుకొచ్చి ఒరే ఎందుకురా నీకెన్ని మాటలు చెప్పానురా మట్టి తినద్దని, అన్నయ్య సకులను చెప్పెదరన్నా మన్నేల వేరు పదార్థములేతే ఎందుకు తిన్నావు మట్టి అని కృష్ణుడికి వేలు చూపించి నిన్ను కొట్టేస్తానంటాం. అంటే కృష్ణుడు అమ్మా మన్ను తినంగానే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మం చూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా దారి మార్గము ఘటించి చెప్పెదరు కానే నిన్మదీయాస్య గంధం అగ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపవే అంటే ఏది అయితే నోరు తెరు అంటాం. వాసన చూడ్డానికి సమస్త భువన భాండములున్న స్వామి నోటి దగ్గర ముక్కు పెట్టడం. ఆ లలితాంగి కనుంగున బాలని ముఖమందు జలది పర్వత సికి వన తరలి శశి దిక్పాలాధికారండం పైన బ్రహ్మాండంబునన్ కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరక యున్నదాననో యశోదాదేవి కానో బాలకుడెంత వీని ముఖస్తంభై యజండంబు ప్రజ్వలమయ్యుండుటకేది హేతువో మహాశ్చర్యంబు చింతింపకన్నని విశ్వసూప సందర్శనం 2 మాటలు చేసిన తల్లి యశోద. గోపాల వంశానికి మంగళదీపం కాదు మా అమ్మ, అంత ఆనందాన్ని అనుభవించడమా. ప్రపంచాన్ని అంతటినీ నడిపించేటటువంటి కృష్ణుడి 2 చేతులు పట్టుకుని నాన్న ఇలా నడవాలని నడిపిస్తుంటే ఏమీ రాని వాళ్ళ ఒక్కొక్క కాలు తీసి వెయ్యలేక వేస్తున్న వాళ్ళ కాలు తీసి కాలేసి ఇలా పడిపోతున్నట్టు నటిస్తుంటే అలా కాదని 2 చేతులతో ఎత్తి నడిపిస్తుంటే ఆయన కాలు తీసి కాలు వేసి నవ్వుతుంటే ఆ నవ్వు చూసి తాను నవ్వి సంతోషపడిపోవడమా. తడవాడిరి బలకృష్ణులు తడవాడిరి వారి చూచి తగరంబాదుల్ తడవారి రరులు భయమున తడవారిని వారి చూచి తపస్సులు వేట్కన్. శత్రువులు భయపడిపోయాత, అమ్మో స్వామి అడుగులేస్తున్నాడు మా ప్రాణాలు పోతాయి. ఇంకా దేవతలు సంతోషపడిపోయాత మా కార్యాలు తీరుతున్నాయి. మహర్షులు సంతోషపడిపోయాత స్వామి భూమి మీదకి వచ్చారని. అటువంటి వాడికి నడకలు నేర్పడమా ఏమి అదృష్టమా, యశోద అదృష్టం. అందుకని గోపాల వంశంలో మంగళదీపమా అటువంటి యశోద. ఆ పక్కన మిషతో 3 అడుగుల దానమడిగి ఇంద్రుడ కోసమని ఇంతంతైవటుడింతయై బరుగుతా నింతై అభోవీధిపై ఎంతై తోజిత మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపై ఎంతై చంద్రునకంతయ్యై అని ఆ సత్యలోకంబులు దాటి బ్రహ్మాండాంత సంవర్ధి అని పెరిగిపోయి స్వామి 3 లోకాల్ని కొలిచి తీసుకెళ్లి మళ్ళీ ఇంద్రుడికి ధారపోయడమా. స్వామి ఇవాళ మేమేమైనా ఆ ఇంద్రుడిలా అదితిలా మాకు సమస్త లోకాల్ని కొలిచి మాకు ఇమ్మని అడిగామా స్వామి? మేమేం అడగలేదే అవన్నీ. మాకు కావలసిందేమిటి? ఒక్కసారి నువ్వు నిద్రలేస్తుంటే చూస్తామన్నావు, నీ పాదములను దర్శనం చేస్తామన్నావు, నీకు మంగళాశాసనం పలుకుతామన్నావు. అటువంటిది నువ్వు ఇవాళ ఆ కోరిక మాకు తీర్చలేనట్టు నువ్వు పడుకోవడమా? నువ్వు లేచిరా మా కోరిక తీర్చు. 3 లోకములను కొలిచినటువంటి ఓ త్రివిక్రమ స్వరూపుడా శ్రీకృష్ణ నిద్రలే. ఆ పక్కనే బలరాముడు పడుకునున్నాడు. ఆయన కాలికి ఎర్రని బంగారు కంకణ ఉందిట. అంతకు ముందు పుట్టిన 6 పిల్లలు కంసుడి చేతిలో హతులైపోయారు. 7వ వాడు బలరాముడు పుట్టిన తరువాత కృష్ణుడు బతికాడు కనుక బలము మిగుల కలుగ బలభద్రుడనిలో ఒక రమణుడగుట చేసి రాముడని సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనడి ఘనుడు సుతుడు. దేవకీదేవి గర్భంలోంచి తీసివేయబడి రోహిణీ గర్భంలోకి ప్రవేశపెట్టబడినవాడు కాబట్టి సంకర్షణుడని పేరు. అటువంటి బలదేవుడు పుట్టిన తరువాత ఆ కృష్ణ పరమాత్మ దక్కారు. అందుకని దానికి గుర్తుగా ఆయన కాలికి ఎర్రటి బంగారు కంకణం వేశారట. ఇందులో ఇంకొక అర్థం, ఆ భగవంతుడినే అంటి పెట్టుకుని బలరాముడు ఉంటాడు. అంటే మేము ఇవాళ భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతుల్ని ఇద్దరికీ నమస్కారం చేస్తున్నాం. ఆ భగవత్ నమస్కారము భాగవత నమస్కారము ఈ రెండింటి ఫలితము చేత శ్రీకృష్ణ పరమాత్మ మెల్లమెల్లగా కన్ను విప్పి లేస్తుండగా ఆయన్ని దర్శనము చేసి దాని చేత మా కంటికి కలిగిన ఉపవాసము తీరి, ఆయన మాట్లాడిన మాట చేత మా చెవికి కలిగిన ఉపవాసము తీరి, ఆయన కైంకర్యము చేసి ఆయనకు మంగళాశాసనము పలికేటటువంటి అదృష్టము మాకు కలుగుగాక అని అపేక్షించి ఆ గోపికలు ఆ రోజున ఆ నలుగురిని నిద్రలేపినటువంటి వైనాన్ని అంత అందంగా ఆ గోదాదేవి ఆ పాశురంలో విజ్ఞాపన చేసినది అని తెలియజేస్తూ, రేపటి రోజున చాలా ప్రధానమైనటువంటి పాశురం 18వ పాశురం. ముందు మదకళిత్తు నోడాద తోల్వళియన్ నందగోపాలన్ మరుమగళే నిప్పిన్నాయ్ కందం కమలం కడలి కడైత్తిరవాయ్ వందయంగం పల్కాల్ మాధవి అని కాకులు కోయిలలు ఎన్నింటినో వర్ణిస్తుంది ఆ తల్లందులో. అందుకని రేపటి రోజున పాశురాన్ని విజ్ఞాపన చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.